చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈరోజు 5వ ముద్రను ధ్యానం చేద్దాం. 7 ముద్రల వర్తమానంలో నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు 5వ ముద్రను ధ్యానం చేద్దాం. పోయిన వారము మరి ఈస్టర్ కనుక అది సూర్యోదయం అనేటటువంటి వర్తమానం మనం ధ్యానం చేయడం జరిగింది కనుక ఈరోజు మనం కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. ఈ 5వ ముద్ర మనం 7 ముద్రల వర్తమానాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం కనుక 5వ ముద్రను ధ్యానం చేద్దాం. ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వాక్యాలు చదువుదాం. అక్కడ ఎవరు మాట్లాడవాకండి. ఇక్కడ ఇదంతా ఖాళీగా ఉంది. ఆ పురుషులందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు. ఇదంతా ఖాళీగా ఉంది. చివర ఫ్యాన్ ఒకటి బిగించాలి అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడింది. మరియు వారి వలనే చంపబడవో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడిను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కనికర పూర్ణుడా, యేసు నీకు వందనాలు. ఈ బైబిల్ గ్రంథంలో ప్రభువా, ఈ ముద్రలు తెరుచుటకు యోగ్యుడవు నీవే. ఏ మానవుడు కూడా ఈ 7 ముద్రలను తెరవలేడని ఆ విషయం తెలిసిన యోహాను ఏడ్చినట్లుగా మేము చూసాం. అయితే బలిష్ఠుడైనటువంటి దూతగా మీరు భూమి మీద దిగివచ్చి ఆ 7 ముద్రల యొక్క పుస్తకమును ప్రభువా మీరు విప్పారని, ముద్రలు తెరవబడి అని, అందులో ఉన్నటువంటి అర్థము, దేవుని యొక్క మర్మములు అవన్నీ కూడా 7వ దూత ద్వారా ఆ మర్మములు బయలుపరుస్తానని మీరు నాయన ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో 7వ వాక్యంలో మీరు రాయించినందుకు వందనాలు. ఈ కాలానికి మీ చేత పంపబడినటువంటి నాయన 7వ దూతగా మీ యొద్ద నుండి పంపబడినటువంటి దైవ సేవకుడని మేము నమ్మి ఉన్నాం ప్రభా. మరి ఆయన చెప్తేనే మాకు అర్థమైంది. ఈ ముద్రలో ఉన్నటువంటి మర్మములు గతంలో మాకు తెలియదు, కానీ ఆయన మీరు పంపారు. ఆయన వర్తమానంలో మేము నమ్మాము దేవా. ఆయన పరిచర్యను గుర్తించాము. ప్రవక్త పరిచర్య ఆయనకి ఇచ్చారు. మరి మేము ఆయన ప్రవక్తగా గుర్తించాము. ఆయన మీరు పంపిన వర్తమానాన్ని బోధిస్తున్నారు కనుక ప్రభా, ఇందులో ఉన్న మర్మములన్నీ కూడా మేము గ్రహించుతున్నాము దేవా. వాటిని మేము నమ్ముచున్నాము దేవా. మరి తప్పక మా స్థానాలు ఏంటో మాకు మరలా గుర్తు చేయండి. ఆ స్థానంలో నిలబడి మేము నీ రాజ్య వారసులుగాను, నీ రాజ్యములో నీ బిడ్డలుగాను మేము ఉండుట కొరకు మా భక్తి జీవితంలో నేను ఎటువంటి జ్ఞానమును కలిగి ఉండాలో మాకు మీరు నేర్పించండి. నేర్చుకోవడానికి వచ్చాం ప్రభు. మా తెలివి, మా జ్ఞానము ఏమీ కూడా పనికిరాదు కనుక మేము చంటి పిల్లలుగా, బాలులుగా నేర్చుకోవడానికి ఈ ఉదయం నీ సన్నిధిలో కూర్చొని ఉన్నాం. మీరు మాకు మంచి మాస్టర్గా మాకు బోధించండి దేవా. ఒకవేళ మేము వినకపోతే మాకు బుద్ధి చెప్పండి, విన్నట్టు సహాయించండి. మా అందరితో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి పిల్లరా, దయచేసి చక్కగా మీ స్థలాల్లో మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా చక్కగా మీ స్థలాల్లో కూర్చోనండి.
ఖాళీగా కూర్చోనండి. ఎదురు జరగండి, ఎదురు జరిగితే కొంచెం ప్లేస్ వస్తుంది. ఇరికిరిగ్గా కూర్చోబాకండి. ఏదో సెకండ్ వ్యూ అంటున్నారు మళ్ళీ. అందుచేత కొంచెం దూరంలో కూర్చోండి. ఒక్కడ మాస్క్ లేవే, ఒకళ్ళు ఉన్నాయి, ఒకళ్ళు మాస్క్ పెట్టుకున్నారు అంతే. రెండు బాగా వేసుకో, రెండు మాస్కులు పైకి పోయింది ఇంకా కదా, మాస్కులు భయం లేదు. ఏదమ్మా పలహారం తీసుకొచ్చారా? దేవునికి స్తోత్రం. వీరు రాసిచ్చినటువంటి ఈ సాక్ష్యమును విందాం. దేవునికి వందనాలు, దేవజనులకు వందనాలు. నా పేరు బొంతు ప్రశాంతి. నేను కువైట్ దేశంలో పనిచేస్తున్నప్పుడు నాకు బలహీనత కలిగింది, నొప్పి వచ్చింది. అప్పుడు అన్నయ్య గారి చేత ప్రార్థన చేయించుకున్నాను, నాకు నొప్పి తగ్గింది. అలాగే పనిచేస్తున్న యజమానురాలి గురించి కూడా ప్రార్థన చేయించాను. అలాగే దేవుని చిత్తమైతే ఒక స్థలం కూడా కొనుక్కోవాలని ఆశపడుతున్నాను. నా గురించి, నా కుటుంబం వరకు ప్రార్థన చేయండి. మరి పెంచెట్టి సుబ్బారెడ్డి గారి యొక్క పెద్ద కుమార్తె బొంతు ప్రశాంతి ఇక్కడే బాప్తిస్మం పొందింది. వారి యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి విదేశాలు వెళ్ళవలసి వచ్చింది. దానికి ఇద్దరు మగబిడ్డలు. వారి కుటుంబం వరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షక యేసు నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు మరి పెంచెట్టి సుబ్బారెడ్డి గారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క భార్య, వారి బిడ్డలు, వారి మనవళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రభా. మరి నిశ్చయముగా ఆ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. జీవము కలిగిన దేవుడు ప్రభా, అసాధ్యమైనది ఏది లేదు. ప్రశాంతి నాయన ఇక్కడే బాప్తిస్మం పొంది విదేశాలు వెళ్ళింది తన కుటుంబ పోషణ నిమిత్తము. మరి అక్కడ పని చేసుకుంటూ ఉన్నది ప్రభా. తన భర్తను, తన బిడ్డలు ఆయన మరి గురించి దూరం ప్రాంతం వెళ్ళి పని చేసుకుంటుంది ప్రభు. తన జీవితంలో అనారోగ్యం కలిగినప్పుడు ఇక్కడి నుంచి ప్రార్థన చేయగా నువ్వు స్వస్థత కార్యం జరిగించాలని ఈరోజు నాయన మరి అందరికీ వినపడినట్లు సాక్ష్యం చెప్పి ఇదిగో స్వీట్ తీసుకొచ్చారు. దీవించండి ప్రభా, నీకు వందనాలు. వాళ్ళకి ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. అలాగే ఇప్పుడు విజయలక్ష్మి జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన యొక్క బిడ్డల కొరకు ప్రార్థించమని అడిగింది. తన కుమారుడికి ఉన్నటువంటి బలహీనత కూడా బిడ్డలు దయచేయండి. తన భర్త జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మరి వారిలో నేను ఇంకొక పాపకు వివాహం కావాలి, వివాహం సంబంధం కుదిరింది. ఆ విషయంలో కూడా సహాయం చేయండి. మంచిగా వివాహం జరగడానికి సహాయం చేయండి. ఈ కార్యం జరిగించి మీరు మహిమ పొందుకోండి, దీవించండి. స్వీట్ తీసుకొచ్చారు, ఎంతైతే మధురంగా ఉందో అంత మధురమైన జీవితం వారికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. పరిశుద్ధానికి వందనాలు బాబు. స్వీట్ తీసుకొచ్చారు, దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గణేష్ అందరూ మనవాళ్ళేనా? మనవరాలు లేదు, ఒక మనవరాలు ఉంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నాయన ఇది కాలు తీసుకొచ్చారు, దీవించండి. 30 రోజులు పరిపూర్ణ ఇచ్చింది. యేసు నామములో అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారికి నలుగురు కూతురులే, సుబ్బారెడ్డి గారికి. అయితే మనవాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ. ఒక కుమార్తె ఉందని చెప్పారు, మరి అంటే మనవరాలు ఉందండి, చిన్న కుమార్తె కూతురు అన్నమాట. దేవునికి స్తోత్రం. సరే, మంచిది పిల్లరా. మరి అలాగే నేలపూడి డానియల్ గారు కూడా ఒక వాహనాన్ని కొనుక్కున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏంటో బగ్గేసుకుని ప్రభు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాక మరి ఏంటో డానియల్ గారు మారుతి వ్యాన్ కొన్నాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ వెంటనే మరి లక్షల్లోనే ఉంటుంది బుల్లెట్, లక్షల్లో ఉంటుంది. మళ్ళీ వెంటనే బుల్లెట్ కొన్నాడు. పైగా అయ్యగారు కూడా తిరుగుతున్నాడు అంటే ఈ మధ్య. పైనుంచి వచ్చే సహాయాలు ఏమన్నా వాటర్ ఇస్తున్నారేమో డానియల్కి. లేకపోతే మొన్నే మారుతి కొనడం ఏంటి, మళ్ళీ వెంటనే బుల్లెట్ కొనడం ఏంటి? దేవునికి స్తోత్రం. కొంచెం లోపంలో ఉన్న బగ్గేసంలో ఉన్న ప్రజలకు కొంచెం మయంలో పడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది అంతా దేవుని యొక్క కృప. ఒకటి బైబిల్ చెప్తుంది, ప్రవక్తను చేర్చుకుంటే ఆ ఫలం పొందుకుంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. మనసారా నమ్మాలి. ప్రవక్తను అంగీకరించాడు, వర్తమానం తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు. ఇంకా ఆశీర్వాదాలు ఆగవు, ఇంకా ఆగవండి, అవి వచ్చి పడతాయి. దేవునికి స్తోత్రం కదా. ఎందుకంటే ఆ రుచి మేము తెలుసుకున్నాం, ఆ రుచి మేము చూస్తాం. కనుక మరి డానియల్ కొరకు ప్రార్థన చేయండి.
మరి ఆ వాహనం ఇచ్చినప్పుడే నేను అనుకున్నాను, ప్రభా ఇది సేవకునిగా ఉపయోగించాలని. నిజంగా పాపం అతను కిరాయిలు ఉన్నా సరే మానేసుకుని చిన్ని ఫోన్ చేస్తే సాల్పం మన తొడికి వెళ్ళారు, మన ఎలమెంట్స్కి వెళ్ళారు సువార్త చేయడానికి రూపాయి తీసుకోకుండా గ్యాస్ కొట్టించుకుని అందులో, అది కూడా దేవుడు కృపల అందులో గ్యాస్ ఉండటం అద్భుతమైన విషయం. ఊరికి వెళ్ళి పరిచయం చేసి వస్తున్నాడు. నిజంగా తన కుటుంబం దేవుడు దీవించుగా. హల్లెలూయా. పంట పంపించారా? ఎక్కడ పంట దేవుని తీసుకోవాలి. సరే మంచిది. మరి ఏదో పండగ వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి, విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా ప్రతి పండగకి కానుకలు పంపిస్తూ ఉంటారు మన మందిరానికి. దేవుని స్తోత్రం. పండుగ వెళ్ళిపోయింది కాబట్టి మరి 16 నెలలకు పెడతాం. సో వచ్చే వారం దేవుని సిద్ధమైతే 16 ఏర్పాటు చేద్దాం. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, మరి విజయలక్ష్మి వరలక్ష్మి గారు ప్రభు విదేశాల్లో ఉండి మరి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా పండుగలు జరిగినప్పుడు, మరి మీటింగ్స్ జరిగినప్పుడు కూడా కానుకలు పంపిస్తూ ఉన్నారు ప్రభా. నిశ్చయంగా దీవించండి నాయన. వారు ఏ ఉద్దేశంతో పంపారు ప్రభా, ఆ ఉద్దేశం సఫలపరచండి. దైవ పిల్లలకి కానుక ఉపయోగపడి వారు నాయన తిని తృప్తి పొంది ప్రభా దీవించబడడానికి వారి బిడ్డలను, వారి కుటుంబాలందరినీ దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి. వారు మంచి ఆరోగ్యాలు దయచండి ప్రభా. నీ నామపడి దీన్ని నిలిస్తే వెతకొచ్చున్నాము. చిన్నటువంటి 1000 రెట్టింపుల ఆశీర్వాదం దయచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము. సారా కదా, సారా విజయలక్ష్మి వరలక్ష్మి ఓకే, వరలక్ష్మి సారా గారు డబ్బులు పంపించారు, వారి కుటుంబం ప్రార్థించారు. ఓకే, ఇవి ప్రత్యేకంగా మరి దేవుని చిత్తమైతే రేపు వచ్చే వారానికి మీరు 16 ఏర్పాటు చేద్దాం. ఆమేన్. పంపించారు కదా అని చెప్పి నేను నా జేబులో వేసుకొని ఎప్పుడు పోయి నుంచి ఏ రూపాయి పంపినా, ఎవరు పంపినా, ఏ ఉద్దేశంతో వాళ్ళు పంపారో దానిని ఆనిమిత్తమే. వారు భోజనాల కొరకు పంపితే భోజనాల కొరకు వాడటం, వాడు 16 కోసం పంపితే దేని కొరకు పంపిస్తే దాని కొరకు వాడటం జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సరే మంచిది పిల్లరా. మరి యొక్క ఉదయకాల సమయంలో 10 నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. హల్లెలూయా. పోయిన వారము మనము అది సూర్యోదయం అనేటటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. ఎందుకంటే అది ఈస్టర్ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ తీసుకోవడం జరిగింది. అయితే గత కొన్ని వారములుగా మనము 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అనేది మరి 7 ముద్రల గ్రంథం ఉన్నది. ఇందులో నుండి మనము దాదాపుగా మరి 4 ముద్రలు మనం ధ్యానం చేస్తాం. అవునా? 4 ముద్రలను మనం ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు 5వ ముద్రను మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఓకే, మంచిది. ఎందుకంటే పౌలు గారు ఏమంటారంటే ఆనందించండి. ఏమంటాడు? ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఎవరు ఆనందించాలి? ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయా. ఎక్కడ ఆనందించాలి చెప్పండి? ప్రభువులో ఆనందించాలి. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందించే సమయం ఇది. మరి మన గృహానికి మనం వెళ్ళిపోయేటటువంటి సమయం ఇది. హల్లెలూయా. మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళిపోయే సమయంలో మనం ఉన్నాం. ఆమేన్. కనుక ప్రవక్త ఈ వర్తమానంలో చెప్తున్నటువంటి కొన్ని మాటలు, కొన్ని కార్యాలు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఆయన మనకు చేసిన ఉపకారములన్నింటి కొరకై మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆమేన్. ఇది భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో తెలియజేసినటువంటి మాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల దేనిని. ఈ మాటను పట్టుకొని ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనకు చేసిన ఉపకారములన్నింటి కొరకై మనం ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. అదృశ్యమైనటువంటి జీవము కలిగిన దేవుని హస్తమే మనలను నిత్యము కాపాడుచున్నది. అదృశ్యమైనటువంటి దేవుని హస్తం అంటే మనకి కనబట్ల. ఆయన హస్తము దక్షిణ హస్తం. వింటున్నారా? అదృశ్యుడైనటువంటి దేవుని హస్తము
మనకి పైకి కనబడకపోయినా ఆ హస్తము మనల్ని ఏం చేస్తుందంటే నిత్యము కాపాడుతున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మరి చూడండి, అందును బట్టి మనం అందరికంటే చాలా భాగ్యవంతులైన జనులుగా ఉన్నామాట. లోకంలో వారు కలిగి ఉన్న ధనము, వారు కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతులు, వారు కలిగి ఉన్న రక్త సంబంధులు, వారి ప్రాణాలను ఎవరు కూడా కాపాడలేరు. కానీ అంటున్నారా? దేవునికి స్తోత్రం. మనము కలిగి ఉన్నటువంటి దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం ఈ లోకంలో ఉన్న వారి కంటే భాగ్యవంతులము అంటున్నాడు. హల్లెలూయా. ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎన్నో. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇంకను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన సూచక క్రియలు, అద్భుత కార్యములు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు నేడులో మన మధ్య జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం మీరు విన్నారు. శుక్రవారం ఒక గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మీరు విన్నారు. బాదంపూర్ నుంచి వచ్చినటువంటి వెంకటలక్ష్మి అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పింది. ఆమెకు ఛాతీ మీద ఒక గడ్డ వేసింది. ఆ గడ్డను డాక్టర్లు పరీక్ష చేసి ఇది క్యాన్సర్ గడ్డ కాబట్టి దీనికి ఆపరేషన్ చేయాలి, ఎంత అమౌంట్ అవుతుంది అని వారు ఆపరేషన్ విషయమై డబ్బులు కూడా సమకూర్చుకోమన్నారు. ఆపరేషన్కి సంబంధించినటువంటి కత్తులు కానివ్వండి, లేకపోతే సిజేరియన్ చేయడానికి ఆ యొక్క ఏమంటారు కత్తెరలు, బ్లేడ్స్, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఒక ప్యాకేజ్ అనమాట. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత అది మళ్ళీ ఎవరికి కూడా అవి ఉపయోగించకూడదు, వాటిని బయట పారవేయవలసిందే. దాని ఎక్విప్మెంట్ కూడా కొనాలి, ఎంత అవుతుందని చెప్పి ఆపరేషన్ కూడా సిద్ధం చేశారు. ఆమేన్. హల్లెలూయా. అప్పటికే ప్రియమైన దేవుని ముగ్గురు డాక్టర్ల పరీక్ష చేశారు. మీరు విన్నారు ఆ సాక్ష్యం, అవునా కదా? ఇక్కడ మీరే విన్నారు. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పారు. ముగ్గురు డాక్టర్లు పరీక్ష చేశారు. అప్పటికి ఆమెకు క్యాన్సర్ గడ్డానికి నిర్ధారణ అయ్యింది. ఆపరేషన్ సిద్ధం చేశారు. కానీ వాళ్ళ తల్లి చెప్పిందంట, నువ్వు వెళ్లే ముందు ఒక్కసారి పాస్టర్ మురళి గారికి ఫోన్ చేయదు, ఆయన ప్రార్థన చేస్తారు, నీకు మంచి జరుగుతుంది అని చెప్పినప్పుడు ఆమె ఫోన్ చేసింది. అయ్యా, నాకు ఒక బలహీనత ఉన్నది, ఒక ఛాతీ మీద ఒక గడ్డ వేసింది, దాని నిమిత్తం మేము డాక్టర్ని సంప్రదించాం, దానికి ఆపరేషన్ చేయాలంటున్నారు, నాకు భయం వేస్తుంది, కొంచెం ప్రార్థించింది. ఆపరేషన్కి వెళుతూ ఫోన్ చేసింది. ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను నమ్మిన పిల్లలు అన్నాడు విడువని ఎడబానన్నా. ఆమె తెలుసు తెలియ చేసిన ప్రతి అపరాధ పాపం క్షమించి ఆమెకున్న గడ్డ నుంచి విడుదల దయచే ప్రభువా ప్రార్థన చేసి పంపించడం జరిగింది. చూడండి, జరిగిన అద్భుతం ఏంటంటే ఆపరేషన్ చేయడానికి వచ్చే డాక్టర్ అంటే రాలేదండి. ఆపరేషన్ చేయడానికి వచ్చే డాక్టర్ ఆపరేషన్ సిద్ధం చేయమన్నాడంట. ఆ నర్సులు అందరూ కూడా అన్ని కూడా కత్తులు అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆ రోజు ఆ డాక్టర్ రాలేదండి. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మన్నాడు వెళ్ళారు, మళ్ళీ రాలేదు. వాళ్ళకి ఇది క్యాన్సర్ అంటున్నారు, మరి ఏమైపోతుంది ఏంటో తొందరగా చేయించాలని చెప్పి మరొక హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళా అక్కడ టెస్టులు చేపిస్తే వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా? ఇది క్యాన్సర్ గడ్డ కాదు అని. అసలు క్యాన్సర్ అనేది వీడికి లేదు. అదేదో పాలు వల్ల వచ్చేటటువంటి పాల గడ్డ లాంటిదే తప్ప అది క్యాన్సర్ గడ్డ కాదు. కాబట్టి మీరు మందులు వాడండి సరిపోద్దని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు. మొదటి శుక్రవారం ఇక్కడికి వచ్చింది ఆమె. అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఫిబ్రవరిలో 24వ తారీఖున మీటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చింది మొదటి శుక్రవారం. రెండవ శుక్రవారానికి ఆమె ఛాతీ మీద ఉన్న గడ్డ కరిగిపోయింది. కనుక ఎంత అద్భుతమైనటువంటి కార్యం రెండో వారంలోనే జరిగింది. వాళ్ళకున్న విశ్వాసం ఏంటంటే 7 వారాలు వద్దామని అనుకున్నారు. దేవుడికి 7 వారాలు అక్కర్లా. 7 వారాలు వస్తేనే స్వస్థపరుస్తానని దేవుడు చెప్పలా. ఆయనకు ఒక క్షణం చాలు. ఆమేన్. కాబట్టి దేవుడు చాలా అద్భుతం చేశాడు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ఇక్కడ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమేన్. సరే, ఇప్పుడు మన వాక్యాన్ని చూద్దాం. గతంలో వాక్యము నిమిత్తం వధింపబడిన వారి వలెని ఇప్పుడు చంపబడబోవారు. చూడండి, అక్కడ 9వ వాక్యం ఏమని చూడండి.
5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచుతిని. ఎవరంటే వాడు వధింపబడిన వారు, వధింపబడిన వారి యొక్క ఆత్మలను చూచుతిని. ఎక్కడ? బలిపీఠం కింద. వారు ఏమంటున్నారంట? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేశారంట. ఆమె వారికి ఏమి ఇవ్వబడ్డాయంట? వాడికి ఏమి ఇవ్వబడ్డాయి చెప్పండి? తెల్లని వస్త్రములంట. వారికి ఇవ్వబడినటువంటి వస్త్రాలు ఏంటంటే తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయంట వాడికి. మరియు వారి వలనే, చూడండి ఇంకా చెప్పబడలా, జాగ్రత్తగా వినండి మాటలు. వారి వలనే అంటే వధింపబడినటువంటి వారి వలనే. వధింపబడటం అంటే ఏంటి? చంపబడటం. చంపబడవలసినటువంటి పరిస్థితి ఇంకా ఉన్నది. వారి వలనే చంపబడబోవారు సహదాసులు యొక్క. ఆగండి, ఇక్కడ సహదాసులు అంటే ఎవరో కాదు, సేవకులు. సహదాసులు అంటే పాస్టర్లు అన్నమాట, సేవకులు. సహదాసులు అంటే సేవకులు. అంటే పాస్టర్లను కూడా చంపే రోజులు వస్తున్నాయి. దేవుని స్తోత్రం. సహోదరులు అంటే విశ్వాసులు. సహోదరులు అంటే ఎవరు? విశ్వాసులు. అంటే పాస్టర్లని చంపుతారు, విశ్వాసుల్ని చంపుతారు. ఆనాడు వధింపబడినటువంటి ఆ ఆత్మల వలె, ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మల వలె ఇప్పుడు కూడా త్వరలోనే సహదాసులను అనగా సేవకులను చంపుతారు, విశ్వాసులను, సహోదరులు అనగా విశ్వాసులను చంపుతారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. వాళ్ళ లెక్క కూడా ఉందంట. వాళ్ళ లెక్క కూడా ఉందంట. ఎంతమంది పాస్టర్లు చంపుతారు, ఎంతమంది విశ్వాసులు చంపుతారు, ఆ లెక్క కూడా ఉందంట. ఆమె ఆ లెక్క పూర్తయ్యే వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు. అంటే క్రైస్తవులు కాకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. వారు బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, జైలు ఉన్నారు, మొదలగు వారు. వారి జీవితంలో వారు దేని కొరకు ప్రభు దగ్గరికి వస్తున్నారంటే వారికి ఉన్నటువంటి బలహీనతల నుండి, వారికి ఉన్న కష్టాల నుంచి విడిపించబడటం కోసమే వాళ్ళు వస్తున్నారు తప్ప వారు ప్రభు కొరకు నిలబడేటటువంటి వారు కాదంటున్నారు. ప్రభు కొరకు నిలబడి హతసాక్షులు అవడానికి సిద్ధపడే వారు మాత్రం వారు కాదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వారు కేవలం స్వస్థతల కొరకు, వారు కేవలం ఏవేవో కార్యాల కొరకు వారు ప్రభువుని వెంబడిస్తున్నారు తప్ప అవసరమైతే ఆ సమయంలో సహదాసులు, సహోదరుల వలె అవసరమైతే తమ ప్రాణములను దేవుని కొరకు అర్పించడానికి ఇష్టపడే వారిగా ఉండరు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు తొలగిపోతారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అలా సమయంలో సహదాసులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వధింపబడే సమయం వచ్చినప్పుడు చనిపోవడానికి సిద్ధపడే పాస్టర్లు ఉన్నారు, చనిపోవడానికి ఇష్టపడే విశ్వాసులు ఉన్నారు. వారి లెక్క పూర్తి అయ్యే వరకు మీరు కాసేపు ఆగండి అంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించు దేవుడు చాలా సామాన్యతలో తనను తాను అగపరుచుకునే వలన, ప్రత్యక్షపరచుకునే వలన దేవుణ్ణి గుర్తించట్లో ఈ లోకంలో చాలా మంది జనులు తప్పిపోవచ్చున్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవులారా, చూడండి, లోకంలోని ప్రజలందరికంటే మరి పైవారిగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి జనులు అందరికంటే నేను పైవాడిగా ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి, నేను గొప్పవాడిగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు. అయితే దేవుని పిల్లలమైన మనము, ప్రవక్త అన్నాడు, దేవుని పిల్లలమైన మనమందరము మన ప్రభు చెప్పినట్టుగా మనలను మనం ఏం చేయాలంట? తగ్గింపు కలిగి ఉండాలి, తగ్గించుకుని ఉండాలంట. మనం ఎంత తగ్గించుకుని ఉంటామో, మనం ఎంత దీనత్వం కలిగి ఉంటామో దేవుడు అంతగా మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. మానవుడు దిగిపోలేని స్థానమునకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. దేవుని శక్తిని నీ జ్ఞానము ద్వారా వెతకవద్దు. దేవునిలో ఉన్న శక్తిని నీ జ్ఞానము ద్వారా నువ్వు వెతకవద్దు. ఆయన శక్తిని కేవలము నీవు హృదయముతో నువ్వు నమ్ము. ఆయన శక్తిని
కేవలం నీ హృదయంతో నమ్మండి, అంతే చాలు. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ఇక నువ్వు దానికి ఏంటి ఇదేంటి అని అడగవలసిన ప్రశ్న, వేయవలసిన ప్రశ్న అంటూ ఏమీ లేదు. ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే నమ్మడమే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ 7 ముద్రల వర్తమానంలో 5వ ముద్రలో ప్రవక్త కొన్ని కార్యాలు చెప్తూ ఉంటారు. ఒక చిన్న బాలిక చాలా అస్వస్థతకు గురైందంట. ఆకలి లేదు, ఆహారం లేదు, చనిపోయే స్థితికి వచ్చింది. డాక్టర్లు కూడా పరీక్ష చేశారు. డాక్టర్లు కూడా చెప్పేశారంట ఈమె ఎక్కువ రోజులు బ్రతకదని. ఆ తల్లిదండ్రులు ఎంతో వేదనతో మరి బ్రదర్ బెన్హామ్ గారి యొక్క కూటానికి తీసుకొచ్చారంట. దేవునికి స్తోత్రం. ఆ చంటి బిడ్డను ఎత్తుకొని ఆ ఎదురికి రాగానే పరిశుద్ధాత్ముడు బ్రదర్ బెన్హామ్తో చెప్తున్నారంట, ఆ బిడ్డ స్వస్థపడుతుంది. హల్లెలూయా. కానీ అప్పటికే డాక్టర్లు ఏమన్నారు, ఈ బిడ్డ ఇంకా స్వస్థపడే అవకాశము లేదు, ఆమె కొద్ది రోజుల్లో చనిపోతుందని. కానీ ఆ బిడ్డను దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాగానే బ్రదర్ బ్రహ్మంలోనికి పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఏంటంటే ఆ బిడ్డ స్వస్థపడుతుంది. ఆ తల్లిదండ్రులు వచ్చి చెప్పారంట, అయ్యా మా పాపకు పలానా వ్యాధి ఉంది, ఇదిగో డాక్టర్లను పరీక్ష చేశారు, కొద్ది రోజుల్లో చనిపోద్దంట, చివరిసారిగా నీ చేత ప్రార్థన చేద్దామని తీసుకొచ్చాము. అప్పుడు ఆయన అన్నారంట, ఆమె అన్నిటికీ చనిపోదు. ఆమె చనిపోదు. ఇదిగో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుచున్నాడు, నీ పాపకుని దేవుడు స్వస్థపరచబోతున్నాడు, నీ కుమార్తె బ్రతికబోతున్నది, నీ కుమార్తె జీవింపబోతున్నది. దేవుడికి స్తోత్రం. కొద్ది రోజుల్లోని ఆమె మరలా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? మన దేశంలోనే జరిగిన గొప్ప కార్యం, మన దేశంలోనే ముంబై నగరంలో చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం. అది అంత అద్భుతమైన సాక్ష్యం మన దేశంలో జరిగిన, మన కళ్ళ ముందు, మన భారతీయుల ముందు జరిగిన మన దేవుడిని ఇంకా వాళ్ళు నమ్ముకోలేకపోతున్నారు. గుడ్డివాడు. ఎటువంటి గుడ్డివాడు అంటే మనకి ఇంకా కళ్ళు ఉన్నాయి, పర్లేదు. కొంతమందికి కళ్ళు ఉంటాయి, చూపు కనపడదు. కానీ ఆ తీసుకొచ్చిన గుడ్డివాడు ఎటువంటి వాడు తెలుసా? అసలు లోపల గుడ్డి కన్నులే లేవంటని. అంటున్నారా? కన్నులు గుడ్లు ఉంటాయి కదా, గుడ్లు కూడా లేవంటండి. దేవునికి స్తోత్రం. అలాంటి గుడ్డులు లేనటువంటి వ్యక్తికి కలుగునుగాక అన్నాడు. నీకు కలిగినాయి అన్నాడు, నీకు కన్నులు వచ్చినాయి అన్నాడు. కానీ రాలా. 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. కానీ కొంతకాలానికి అతనికి కన్నులు కలగడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? చూపు పొందుకున్నాడు. మరొక వ్యక్తి, అతనికి కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. ఆ వ్యక్తికి చూపు కలుగును గాక. పలుకుబడి మాటలు శక్తి ఉంది. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప కార్యాలు యేసుక్రీస్తు నేడు కూడా చేస్తా ఉన్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి జనులు వాటిని అంగీకరించలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని యొక్క శక్తిని నీ జ్ఞానం ద్వారా వెతకొద్దు, ఆయనను కేవలం నమ్ము. దేవుని నమ్మటం తప్ప వేరే మార్గము లేదు. దీనికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు ప్రవక్త. దీనికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఏమంటాడు తెలుసా? నేను నమ్మను సార్ అని అనేటటువంటి వాళ్ళకి ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని? ఆవుల్లో నల్ల నావు కూడా ఉంటాయి కదా. ఆవులు తెల్ల నావులే కాకుండా నల్లగా ఉన్న ఆవులు కూడా ఉంటాయి కదా. నల్లగా ఉన్నటువంటి ఆవు పచ్చగా ఉన్న గడ్డి తింటుంది. నల్లగా ఉన్న ఆవు పచ్చగా ఉన్న గడ్డి తింటుంది. పాలు ఎలాంటి పాలు ఇస్తుంది? తెల్లని పాలు ఇస్తుంది. మరి పాలు వెన్నగా మారినప్పుడు పసుపు రంగుగా మారుతుంది. ఆమేన్. ఇవన్నీ ఎలా జరిగినాయి? నేను నమ్మనంటే అర్థమవుతుందా? ఆవు నల్లగా ఉండటం ఏంటి? పచ్చని గడ్డి వేయటం ఏంటి? తెల్లని పాలు అవ్వటం ఏంటి? వెన్నగా మారినప్పుడు అది పసుపుగా మారటం ఏంటి? నేను నమ్మనని ఎవరైనా అనగలరా?
తెల్లని గడ్డి తింటేనే తెల్లని పాలిస్తుందని ఎవరైనా చెప్పగలరా? అలాగే దేవునిలో ఉన్నటువంటి శక్తిని నీ జ్ఞానంతో నువ్వు నమ్మద్దు, నువ్వు కేవలం నీ హృదయంతో నువ్వు నమ్మంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా సాధ్యమో దానిని వివరించలేను, దానిని నీవు నమ్మవలను. అంత మాత్రమే కాదు, ఒకే జాతికి చెందినటువంటి లిల్లీ పుష్పములు మీలో మరి ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, ఆడవాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. లిల్లీ పుష్పము అనేటప్పటికీ తెల్లగా ఉన్న పుష్పమే మనకి గుర్తొస్తుంది. కానీ లిల్లీ పుష్పముల్లో అందులో నీలి రంగు ఉన్నాయంట, మరి పింక్ కలర్ ఉన్నాయంట, తర్వాత మరి ఎరుపు కలర్స్ ఉన్నాయంట, ఇంకా పసుపు కలర్ ఉందంట. ఉన్నాయా? ఆడవాళ్ళు చెప్పండి అమ్మా, ఉన్నాయా? లిల్లీ పువ్వులు ఏమండి? తెలుపు ఒకటే తెలుసు మనకి, అంతేనా? తెలుపు ఒక్కటే తెలుసు, లిల్లీ పువ్వుల్లో తెలుపు ఒకటే తెలుసు మనకి. కానీ ఇక్కడ ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, లిల్లీ పువ్వుల్లో ఎరుపు కూడా ఉన్నాయంట. ఎరుపు ఉన్నాయి, పసుపు ఉన్నాయి, ఇటువంటి రకాలైనటువంటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయంట. దేవుని స్తోత్రం. సరే, ఇక మీకు మిమ్మల్ని నమ్మించడం కోసం నేను ఇప్పుడు మళ్ళీ గులాబీలోకి వెళ్తున్నాను. మరి లిల్లీ పువ్వు అంటే మీరు నమ్మరు కదా, చూడలేదు కాబట్టి. నువ్వు చూసావా? సురేంద్ర రెడ్డి జీవన్ గారు చూసారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన పువ్వులు కొట్టు కాబట్టి ఆయన అడిగాను. సురేంద్ర రెడ్డి గారు హోల్సేల్ బిజినెస్ పెద్ద వ్యాపారం ఆయన ఒకప్పుడు, అందుకే ఆయన చూసి అడిగాను నేను. ఆయనే చెప్తున్నారు, లేదు ఒకటే లిల్లీ పువ్వుల్లో వైటే తప్ప ఇంకో కలర్ లేదని ఆయనే చెప్పారు. అయితే ఉందని చెప్పి జీవన్ గారు సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం. అంత చెప్పాడంటే చూడకుండా చెప్పడైనా. కాబట్టి మన దేశంలో లేకపోవచ్చు, ఉన్నాయండి లిల్లీ పువ్వుల్లో రోజ్ కలర్ పువ్వు అది వచ్చేసింది. జోగి సమీర్ గారు వైజాగ్లో కూడా ఉన్నాయి, విజయవాడ ఏరియాలో కూడా ఉన్నాయంట లిల్లీ పువ్వులు. లిల్లీ పువ్వుల్లో లిల్లీ పుష్పాల్లో తెలిపే కాకుండా ఎరుపు ఉంది, మరి ఇంకేంటి పింక్ కలర్ ఉంది, ఇలాగా అన్ని రకాలైనటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి. సో దాన్ని మనం నెట్లో కూడా చూశారు, రుజువయింది. ప్రవక్త ఇప్పుడు కూడా అబద్ధం చెప్పడు. హల్లెలూయా. సో అలాగే ఇప్పుడు మరి మీకు బాగా అర్థం అవడం కోసం గులాబీ గురించి చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. గులాబీ అనేది ఒకటే, గులాబీ అనేది ఒక జాతికి చెందిందే గులాబీ కదా. మరి అందులో ఎన్ని రకాలు వస్తున్నాయి? ఎరుపు వస్తుంది, తెలుపు వస్తుంది, పసుపు వస్తుంది, పింక్ వస్తుంది, అనేక రకాలైన రంగులు వస్తున్నాయి. మరి దాని మీద ఉదయించే సూర్యుడు ఒక్కడేనా 10 మంది? దాని మీద ఉదయించే సూర్యుడు ఒక్కడే. సూర్యుడిలో నుండి వచ్చే కిరణాలు వాటి మీద పడినప్పుడు వింటున్నారా, అవి రంగులు మారుతున్నాయి. అంటే సూర్యుడిలో ఉన్న రంగులు, సూర్యుని కిరణాల్లో రంగులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఎంత దాన్ని ఏర్పడినప్పుడు ఆ రంగులు చూసారు మీరు? చూసారా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ప్రవక్త చెప్పాడంటే ప్రతి దానికి అర్థం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మన నిజంగా ఆయన చెప్పినటువంటి కార్యాన్ని కొన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం. ఇక్కడ ఆయన అంటున్నాడు, వాటన్నిటిపైన ఒకే సూర్యుడు ఉదయించుచున్నాడు, మరి వాటి యొక్క రంగులు ఎక్కడి నుంచి వచ్చుతున్నవి? ఆ రంగులన్నీ సూర్యుడిలో నుండి వచ్చుతున్నవి. అవి మనం నమ్మాలి. కాబట్టి మీరు ఈ లోక జ్ఞానమును పొందుకొనుటకు ప్రయత్నించవద్దు. ఈ లోక జ్ఞానమును పొందుకొనుటకు ప్రయత్నించవద్దు. మన ప్రభువు దేనిని చెప్పానో దానిని మనం నమ్మవాలి. లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఉన్నాయా? ఏమిటి? ఒకటి దేవుని జ్ఞానము, 2 దెయ్యముల జ్ఞానం. కొంత నోరు తెరవండి. ఒకటి దేవుని జ్ఞానము, 2 దేవుని జ్ఞానం తీసుకోండి. మీకు చెప్తాను, దేవుని జ్ఞానం తీసుకోండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వాక్యం. దేవుని జ్ఞానాన్ని గురించి చూద్దాం. దేవుని జ్ఞానం మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వాక్యం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు
ఏ జ్ఞానం నొందినవాడట? దైవ జ్ఞానం నొందినవాడు అని గ్రహించి. ఆమేన్. సొలొమోను రాజు గారు కలిగి ఉన్న జ్ఞానము ఏ జ్ఞానం చెప్పండి? దైవ జ్ఞానం. దైవాంశ సంభూతుడు, దేవుని వద్ద నుండి వరం అడిగి పొందుకున్న వ్యక్తి అయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు అన్నాడు, దేవా నీ వద్ద నేను ఒక వరం అడిగి తిని కోరుకో, ఏం కావాలో. మనమైతే ఆధార్ కార్డు కోరేస్తాం ముందు, కానీ దావీదు అది కోరలా. నేను నీ ఆలయములో, నీ మందిరములో యెహోవా ప్రసన్నతను చూచుటకు, నీ మందిరములో నీ వాక్యాన్ని ధ్యానం చేయటం, అదే నాకు కావాలి ప్రభా. నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివాసం చేయాలి, అదే నాకు కావాలండి. అదే సమయంలో చూడండి, తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుడిని ప్రార్థించాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీ నానేమో ఆ వరాన్ని కోరుకున్నాడు, నీకే వరం కావాలో కోరుకోను అంటున్నారా? నాకు హృదయ వివేచన కావాలి, హృదయ వివేచన కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి. నాకు ఎంతమంది ప్రజానికాన్ని, ఎంతమంది ప్రజలను పరిపాలించుటకు నేను బాలుడను. కాబట్టి నాకు జ్ఞానం కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి. అలాంటి హృదయం నాకు దయచేయని దేవుని అతను ఒక వరం కోరుకున్నాడు. అది ఎటువంటిదంటే దైవ జ్ఞానము. ఏంటంట? దైవ జ్ఞానం. రెండవ జ్ఞానం ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఇంకొక జ్ఞానం ఉన్నది అక్కడ. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది అంటది. దెయ్యము అంటే దెయ్యానికి కూడా జ్ఞానం ఉన్నది. దేవుని జ్ఞానం ఎలాగైతే ఉన్నదో దెయ్యపు జ్ఞానం కూడా భూమి మీద ఉన్నది. ఆమేన్. అది పైనుండి వచ్చినది కాదు. పైనుండి వచ్చినదేమో దేవుని జ్ఞానము, కింది నుండి వచ్చినదేమో దెయ్యపు జ్ఞానం. కాబట్టి రెండు జ్ఞానాలు భూమి మీద ఉన్నాయి. వీటిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీని గురించే సొలొమోను అయినటువంటి మహారాజు గారు చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామా? 9వ అధ్యాయంలో రండి, 13వ వాక్యం నుంచి చదవండి. మహారాజు అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 13వ వాక్యం. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా చిన్న పట్టణం ఉన్నది, దాని యందు కొద్దిమంది కాపురం ఉన్నారు. దాని మీదకి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప గొప్ప బురుజులు కట్టించాడు. అయితే అందులో జ్ఞానము గల ఒక పేదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరును ఆ పేదవారిని జ్ఞాపకం ఉంచుకోలేదు. ఆమె చూసారా పిల్లరా? ఒక గొప్ప రాజు ఒక చిన్న దేశాన్ని తన బలము చేత జయించేసి దానిని ముట్టడి వేసేసాడు. కానీ ఆ రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా తమకున్న బలాన్ని బట్టి ఆ రాజ్యాన్ని ఎవరు కూడా దక్కించుకోలేకపోయారు. కానీ అదే రాజ్యములో ఒక్క పేదవాడు ఉన్నాడు. ఆ రాజ్యములో ఒక్క పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు ఏం కలిగి ఉన్నాడు? ఆ పేదవాడు జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయుధాలు కలిగి లేడు, అంతస్తులు కలిగి లేడు, ఆస్తులు కలిగి లేడు, మంది బలం లేదు, రాజ్య బలం లేదు, సైనిక బలం లేదు. కానీ అతడు చిన్న జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిన్న జ్ఞానం చేత ఆ వచ్చి తెచ్చేసినటువంటి రాజుని ఏం చేశాడు? ఓడించాడు. మరి అతను గుర్తించారా? ఆ దేశం గుర్తించిందా? ఆ రాజ్యం గుర్తించిందా? ఆ చిన్న జ్ఞానం కలిగినటువంటి ఆ పేదవాడిని గుర్తించిందా? పేదవాడిని గుర్తించదా. ఆ పేదవాడి దగ్గర ఏముందంట? జ్ఞానం ఉంది. అదే ఒక రాజు దగ్గర ఉంటే గుర్తించును. అదే ఒక అధికారి దగ్గర ఉంటే గుర్తించును. కానీ ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉందంట? ఒక పేదవాడి దగ్గర ఉన్నాడు. కాబట్టి గుర్తించలేకపోయారు.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇంకా చదవండి, కొంచెం ముందుకు చదవండి. కాగా నేను ఇట్లు అనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని పేదవాని జ్ఞానం. చూసారా అమ్మా, ధనము కంటే బలము కంటే జ్ఞానం శ్రేష్టమైతే గాని అది పేదవారి దగ్గర ఉండటం వల్ల అది తృణీకరించబడింది. వారి మాటలు ఎవరూ లక్ష్యించారు. అదే ధనవంతుడైతే, అదే గొప్పవాడైతే ఆమేన్, అతని మాట లక్ష్యం చేస్తారు, అతని మాట గొప్పగా చేస్తారు. వింటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకోండి, పాతాళం నుంచి తప్పించబడండి, పరలోకానికి చేరండి. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము అని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ప్రసంగం చేస్తే కోటి మంది రక్షణ పొందుతారు. ఆమేన్. మన ప్రధానమంత్రి గారు వచ్చి మీటింగ్ పెట్టి యేసే నిజమైన దేవుడు, ఆయన్నే నమ్ముకోండి, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు, ప్రజలారా నా మాట వినండి, మీ దేశ అధ్యక్షుడిగా, మీ దేశ ప్రధానమంత్రిగా నేను ఈ మాట చెప్తున్నాను అని కనుక చెప్తే కోటి మంది నమ్ముకుంటారు. పాస్టర్ ఎలీషాకి అంత కూటమి ఏంటి? ఎంత గట్టిగా అరిసినా ఎవరన్నా నమ్ముకుంటారా? ఈ జ్ఞానం మన దగ్గర ఉంది, మన భేదం. ఈ జ్ఞానం మన దగ్గర ఉంది, మనం చెప్తే ఎవరు? అందుకే అంటారు, ఆ పేదవాడి దగ్గర ఏముందంట? జ్ఞానం ఉందంట. పేదవాడి దగ్గర జ్ఞానం ఉంది, ప్రజలు నమ్మట్లా. చదువు చదవండి. బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని, చూడండి, బలము కంటే జ్ఞానం శ్రేష్టమే అయినప్పటికీ అతడు పేదవాడైనందున, పేదవాడి దగ్గర జ్ఞానం ఉన్నందున అతను తృణీకరించబడ్డాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానము తృణీకరించబడింది. వాని మాటలు ఎవ్వడును లక్ష్యము చేయరు. బుద్ధిహీనులలో ఏడువారు కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టమైనవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చెప్తున్నారా? బుద్ధిహీనులు ఏం చేస్తారు? గట్టిగా వేస్తారు కేక. కానీ బుద్ధిమంతులు మెల్లగా, జ్ఞానం కలిగిన వాళ్ళు మెల్లగా మాట్లాడతారు. అర్థమవుతుందండి? యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11-12 వాక్యాల్లోకి వెళ్దాం. జ్ఞానము స్వాస్యమంతా ఉపయోగము, స్వాస్యమంతా ఉపయోగం. సూర్యుడి క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. ఏం లాభకరమమ్మా? చెప్పండి. జ్ఞానము లాభకరం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము. అయితే జ్ఞానము ప్రాణం రక్షిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుందంట? ప్రాణమును రక్షిస్తుందంట. జ్ఞానం ఏంటంట? లాభం అంట. జ్ఞానం ఏమని చెప్తుంది? లాభం. జ్ఞానం కలిగి ఉంటే లాభం. తెలివి లేకపోతే బెల్ల వ్యాపారం చేసాడు అనుకోండి, ఊరంతా తిరిగి ఎండలో తిరిగితే సాయంకాలానికి 40 బెల్లం నీరైపోతుంది. అదే తెలివి కలిగాడు అనుకోండి, బూరుగుపల్లి బెల్లమో, బూరుగుపల్లి బెల్లమో, అనకాపల్లి బెల్లం అంటాడు, ఆకుపల్లి బెల్లం అని అంటాడా? ఇది ఎక్కడ కొనుక్కొచ్చాడు? ఎక్కడ కొనుక్కొచ్చాడు? పాలపల్లి నుంచి కొనుక్కొచ్చాడు బెల్లం. కానీ ఏమని నమ్ముతున్నాడు? బూరుగుపల్లి బెల్లమమ్మా, అనకాపల్లి బెల్లమమ్మా అంటున్నాడు. అర్థమవుతుందా? సీపులు ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారు? చెప్పండి. మరి వాళ్ళేమంటున్నారు? వైజాగ్ సీపుర్లమ్మా, వైజాగ్ సీపుర్లు. దేవునికి స్తోత్రం, అవునా కదా? ఏంటిది? తెలివి, ఇది జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. బగ్గేసంలో బిర్యానీ తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తే బగ్గేసం బిర్యానీ అంటే ఎవరు కొంటాడు? బగ్గేసంలో తయారు చేయి, బైపాస్ రోడ్లో పెట్టు, కాజా బిర్యానీ అని చెప్పి వేరేట్టు ముచ్చి పడిపోతారు కదా. అసలు ఖాళీ ఉండదు. అది తెలివి, అది జ్ఞానం. ఆ పేరు పెట్టుకుంటే మరి ఆడు ఊరుకొని మళ్ళీ దేవుని స్తోత్రం. వింటున్నారా? కనుక ప్రియమైన దేవుడున్నారా, జ్ఞానం అంట ఏం చేస్తుందంట? లాభం. జ్ఞానం ఏం చేస్తుంది? లాభం చేకూరుస్తుంది. ఇంకోటి లాభం, జ్ఞానం ఏం చేస్తుంది? ప్రాణమును రక్షిస్తుందంట. జ్ఞానం ఏం చేస్తుంది? ప్రాణాన్ని రక్షిస్తుందంట. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. రండి,
హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యంలోకి రండి. ఇప్పుడు ఏంటేంటో సంపాదించుకోవడం కాదు, ఏం సంపాదించుకోవాలో చూడండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ఏమి సంపాదించుకోవాలి చెప్పండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నప్పుడు ఆయనను అనుసరించుదాము రండి. ఆయన అనుసరిస్తే ఆయన తెలివితేటలు వస్తాయి, ఆయన జ్ఞానం వస్తుంది. ఆయన జ్ఞానం వస్తే మనకు లాభం కలుగుతుంది. ఆయన జ్ఞానం సంపాదించుకుంటే మన ప్రాణం రక్షించబడతాం. ఎంత ఉంది అందులో. ఎందుకు వచ్చిన జ్ఞానం అండి అయ్యారు అంటారా? మరి అలా అనుకుంటే జ్ఞానం సులభం ఎందుకు అడుగుతాడు జ్ఞానం వింటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి జ్ఞానం ఎంత చక్కటి జ్ఞానం అంటే, ఆ జ్ఞానం అంట ఒకటి లాభకరం అంట. ఆ జ్ఞానం వల్ల మన ప్రాణమును రక్షించుకుంటామని కూడా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకీ అసలు జ్ఞానం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే భక్తుడైనటువంటి యోబు అంటాడు 28వ అధ్యాయం 28వ వాక్యంలో, యోబు గ్రంథంలో 28వ అధ్యాయం 28వ వాక్యం అంటాడు, మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటే వివేకమని ఆయన నరులకు సెలవించాడు. ఏంటి జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. జ్ఞానం అంటే పాలకుల్లో దొరికేది కాదు. జ్ఞానం అంటే ఎక్కడెక్కడో బజార్లో దొరికేది కాదు కొనేసుకోవడానికి. జ్ఞానం అంటే ధనవంతులకు దొరికేది కాదు. అది అలాగనుకుంటే ఇవాళ బిల్ గేట్స్ బోర్డు అంత జ్ఞానం కొనేసుకున్నాడు తనకున్న డబ్బు పెట్టి. రిలయన్స్ అంబానీ కేజీలు కొనేసుకున్నాడు ధనాన్ని, జ్ఞానాన్ని. కానీ ఆ జ్ఞానం అనేది ఎవరి దగ్గర ఉందంటే పేదవారి దగ్గర ఉందంట. అనిల్ అంబానీ దగ్గర లేదు, అనిల్ ముఖేష్ దగ్గర లేదు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు డబ్బు సంపాదించారు, కోటీశ్వరులు అయ్యారు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి లాభాన్ని సంపాదించి పెట్టింది, కానీ వాళ్ళ జ్ఞానం వాళ్ళ ప్రాణాన్ని రక్షించలేదు. వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళకి లాభాన్ని సంపాదించి పెట్టింది, కానీ వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళ ప్రాణాన్ని రక్షించలేదు. కానీ దేవుని జ్ఞానాన్ని కనుక సంపాదించుకుంటే ఆ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ ప్రాణాన్ని రక్షిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించాలి. ఆమేన్. పేదవారి జ్ఞానం ఏమవుతుందంట? తృణీకరించబడుతుంది. పేదవారి జ్ఞానం తృణీకరించబడుతుంది. నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉన్నా సరే, నువ్వు ఎంత తెలివి కలిగి ఉన్నా సరే, నువ్వు ఎంత దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి నువ్వు బోధించినా సరే, నీ జ్ఞానాన్ని ఎవరో లెక్క చేయట్లేదు, నీ మాటలు ఎవరో లెక్క చేయట్లేదు. అదే కనుక ఇందాక చెప్పారు కదా, ఎవరైనా ఒక డబ్బు ఉన్నటువంటి సంపన్నుడు ఎవరైనా వచ్చి చెప్తే అతని మాటలు వింటారు తప్ప, వింటున్నారా? దేవునికి స్తోత్రం లేదు. ఒక పేదవాడు వెళ్ళి సువార్త చెప్తే ఎవరు వింటారండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది కాదు. వింటున్నారు కదా? కనుక నేను సువార్త పరిచయానికి వచ్చినప్పుడు కొత్తలో నేను అలాగే ఉరుకురికి పని చేయాలి, వెళ్ళిపోవాలి, ఎక్కడికో దిక్కెళ్ళాలి, ఎవరికో సువార్త చెప్పాలి, అలాగే అని చెప్పి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు నాకు కనీసం మోటార్ సైకిల్ పడలేదు, ఒక చిన్న సైకిల్, అది కూడా ఎప్పుడు బ్యాక్ సైడ్ పోతుందో తెలియదు. అలాంటి సందర్భంలో ఉద్రేకం, ఎవరికో సువార్త చెప్పాలి, అందరిని రక్షించాలి, వెళ్ళాలనే ఆలోచన ఉండేది. అయితే మరి అక్కడ నాకు విద్యను లేదా నాకు ఆ సువార్తను ఆ పరిచర్యను అప్పగించినటువంటి దైవ సేవకు చెప్పినటువంటి మాట ఏంటంటే, బాబు నువ్వు రోడ్డు మీద సైకిల్ వేసుకుని వెళుతూ కారులో వెళ్ళేవాడిని ఆపి నువ్వు అతని సువార్త చెప్పలేవు. అతనికి నువ్వు సువార్త చెప్పినా అతడు నీ మాట వినడు. అంటున్నారా? అదే కనుక నువ్వు కారులో వెళుతూ కారు పక్కన ఆపి, కారు పక్కనే నిలబడి సైకిల్ మీద వెళ్ళే వ్యక్తిని ఆపి అతనికి నీ సాక్ష్యం చెప్పి అతనికి నువ్వు సువార్త చెప్పు, అతని మాట వింటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పేదవారి దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. అయితే ఆ జ్ఞానము తృణీకరించబడుతుంది. ఎందువల్ల? అతడు పేదవాడు కదా. ఈరోజు అందుకే యేసుప్రభువు ఏమన్నా తెలుసా? పేదలైన మీరు ధన్యులు. ఆయన ఏమన్నా ధనవంతులు మీరు ధన్యులు అన్నాడా?
పేదలైన మీరు ధన్యులను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడారా, చూడండి, పేదవారి జ్ఞానం తృణీకరించబడుతుంది, కానీ అది నిష్ప్రయోజనము కాదు. పేదవాని యొక్క ధనం లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, ఆస్తంతస్తులు లేకపోవచ్చు, కానీ అతడు జ్ఞానము కలిగి ఉన్నాడు. బుద్ధిహీనుడు గట్టిగా వేసే కేకల కంటే మెల్లగా వినబడే జ్ఞానమైన మాటలే శ్రేష్టం. యుద్ధాయుధముల కంటే జ్ఞానమే శ్రేష్టమైనది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోసేపుని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యోసేపు ఏమి కలిగి ఉన్నాడో చెప్పనా? దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు. యోసేపు ఏం కలిగి ఉన్నాడు? దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు. అయితే యోసేపు ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు. యోసేపు ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు. యోసేపు పేదవాడిగానే ఉన్నాడు, కానీ ఏ జ్ఞానం కలిగి ఉన్నాడు? దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు. దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక దేవుడు తనతో కలలో మాట్లాడేవాడు, దర్శనంతో మాట్లాడేవాడు. ఆ మాట్లాడుకొచ్చి వాళ్ళ అన్నయ్యలకు చెప్తే ఎప్పగా కూడా అనుకున్నారు. పెచ్చ కళ్ళని అంటున్నాం. రాత్రి 11 దాకా టీవీ చూసి, యోసేపు టీవీ చూసాడా? ఆయన అంటలేదు నేను. మనకు కూడా అప్పుడప్పుడు కళ్ళ వస్తూ ఉంటాయి. 11-12 దాకా టీవీ చూసి పడుకున్నవాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి పిచ్చి కళ్ళన్నీ కంటూ ఉంటారు. కానీ ఈయన కనిన కళ లాంటిది కాదండి. ఈయన కనిన కళ వేరు. ఇంత దైవాంశ సంభూతుడు కనుక, దేవుని జ్ఞానంతో నింపబడ్డాడు కనుక ఆయన కూడా అప్పుడు కలగన్నాడు. పట్టుకొచ్చి అన్నలకు చెప్తే ఏమన్నాడు? తిట్టారు. అవునా కదా? దేవునికి స్తోత్రం. అదే కనుక యాకోబు కలగని ఉంటే, డాడీ ఇలాంటి కళ వచ్చిందా నీకు? ఎంత గొప్ప ధన్యత అని వాళ్ళ అన్నయ్యలు అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ డాడీని ఎత్తుకునేవారు. ఆ డాడీని ఆనందంగా బజార్ మీద మోసేద్దురు. కానీ ఆ కళ ఎవరికి వచ్చింది? అందరికంటే చిన్నవాడు, తృణీకరింపబడినవాడు, ఎన్నిక లేనివాడు. కానీ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? పేదవాని దగ్గర ఉంది. మరి ఆ జ్ఞానాన్ని వచ్చి చెప్తే వాడు నమ్మారా? నమ్మరా? దేవుని స్తోత్రం. జ్ఞానం ఎప్పుడు జ్ఞానమే. అక్కడ ఉన్న జ్ఞానమే, ఎక్కడ ఉన్న జ్ఞానమే. అయితే అతని జ్ఞానం ఎన్నడూ పోలా. ఆయనలో ఉంది జ్ఞానం. వాళ్ళ అన్నయ్యలు తీసుకొచ్చారు ఇక్కడ మన దగ్గర ఉండడానికి లేదని కొట్టారు. అర్థమవుతుందా? గోతులో పడేశారు. గోతులో పడేసినాడు. గోతులో ఉన్నాడా? లేడు. అద్భుతంగా గోతులో చేశాడు. అద్భుతంగా ఐగుప్తీయులకి అమ్మబడ్డాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ జరిగిన పరిస్థితి అంతా మీకు తెలుసు. అర్థమవుతుందా? అతని మీద ఒక నేరం మోపబడింది. ఆ నేరాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? జైల్లోకి వెళ్ళిపోయాడు, సరసాల్లోకి వెళ్ళిపోయాడు. ఇదేంటి అయినా నాకు ఎంత జ్ఞానం ఇచ్చావు, ఎంత తిరిగి ఇచ్చావు, నేను దర్శనాలు చెప్తా ఉన్నావు, నువ్వేమో పెద్ద అధికారం అయిపోతా ఉన్నావు, అందరూ వచ్చి నీకే నమస్కారం పెట్టేస్తారన్నావు, ఏంటి జైలు పెడతారు నాకు నమస్కారం? దేవుని స్తోత్రం. ఏంటైనా ఎంత గొప్ప దర్శనం ఇచ్చావు నాకు. మరిమరేం గారు ఇలా చూడండి, వింటున్నారా? ఆమేన్. కానీ ఏంటైనా అందరూ వచ్చి నాకు నమస్కారం పెడతారన్నావు. ఆఖరికి మా నాన్న మా అమ్మ కొడుతున్నాను నమస్కారం పెట్టేస్తారన్నావు. మా అన్నయ్య పెట్టేస్తాడు, ఒక్కడ పెడతాయి నమస్కారం. ఆఖరికి తీసుకొచ్చి ఇందులో పడేసి ఏంటైనా అనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని ద్వారా ఒక దినం రాని వచ్చింది. ఆ శాస్త్రాల్లోకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వానదాయకుడు, పక్షదాయకుడు. వాళ్ళు కలగన్నారు. వాళ్ళకి వచ్చిన కాలేమో ఎవరికి చెప్పుకుండా వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. ఎందుకురా ఏడుస్తున్నారంటే, ఇలా వచ్చింది బాబు కళ అన్నారు. ఏం ప్రాబ్లం లేదురా, కంగారు పడకుండా కళ చెప్పండి, బావని చెప్పేస్తాను అంతే. వెంటనే కళ చెప్పారు, బావని చెప్పాడు. ఒకడు చచ్చిపోతాడరా, ఒకడు బతుకుతాడరా, ఒకడు వెళ్ళేమో అక్కడ ఉద్యోగం చేసుకుంటాడరా అన్నాడు. అలాగే జరిగింది. ఆ పానదాయకుడు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. వెళ్ళేటప్పుడు అన్నాడు, రే నువ్వు ఒకసారి మేము రాజుగారి దగ్గర ఆ పానం అందించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోరా, నేను ఏ పాపం చేయలేదురా, నేను జైల్లో ఉన్నాను రా, నా గురించి ఒకసారి చెప్పరా. ఆడి ఉద్యోగం చేసుకుంటున్నాడు, జీతం అవుతుంది, హ్యాపీగా భార్య బిడ్డతో బతికేస్తున్నాడు. ఇంకా యోసేపు ఎందుకు గుర్తొస్తాడు? 2 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వ్యక్తి మర్చిపోయినా కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉపయోగపడాలి, అది ఎన్నడూ మరుగుపడకూడదు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కళ తీసుకెళ్ళి ఇంకో కళ వచ్చి పొరోగిచ్చాడు.
విన్నారా? ఆయనకు వచ్చిందండి కాలం. ఆ కళకు అర్థం కాక అందరూ తిమ్మగలవుతుంటే అప్పుడు గుర్తొచ్చిందండి వీడికి, మీ పాంతాయికుడికి, నాయన నువ్వేం కంగారు పడబాక, మేము కూడా ఇలాగ తలపట్టుకున్న మా కళకి అర్థం తెలియక అప్పుడు మేమున్న జైల్లో ఒకడు ఉన్నాడు, ఆయన చాలా కళకు బాగా అర్థం చెప్తాడు అని అప్పుడు జ్ఞాపకం చేసుకొని యోసేపుని బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుని తీసుకొచ్చాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 37వ వాక్యం. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలగా అని అనెను. మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచను కనుక నీవలే ఏం జ్ఞానం అంట? వివేక జ్ఞానము కలవారు ఎవ్వరు లేరు. పట్టణం చప్పలు పట్టండి. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి మరచి ఐగుప్తులు సింహాసనమిచ్చినావు. ఆమేన్. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు, విడువక తోడై అభివృద్ధి మరచి ఐగుప్తులు సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. పరశురుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. పరశురుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. హల్లెలూయా. దేవుడు మాటిచ్చాడు, ఉన్నత స్థలములపై నిన్ను కూర్చోబెడతాను. హల్లెలూయా. ఒక దినాన నీ తల్లిదండ్రులు నీ యొద్దకు వస్తారు, నీ ఆశ్రయం పొందుతారు. వాగ్దానం ఎన్నడూ మర్చిపోడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయనకు వచ్చినటువంటి కళ చెప్పాడు, ఆ కళను బట్టి అర్థం చెప్పాడు. రాబోయే కాలంలో 7 సంవత్సరాల రాజా కరువు రాబోతుంది ప్రపంచమంతా. మన ఒక్క రాజ్యానికి కాదు, ప్రపంచమంతా 7 సంవత్సరాల కరువు రాబోతుంది. కాబట్టి దేవుడు అది మీకు చూపించాడు. కాబట్టి ఏం చేయాలంటే 7 సంవత్సరాల్లో పండిన పంటంతా మనము చక్కగా గిడ్డంగులు కట్టి దానిని గనక భద్రం చేస్తే రాబోయే 7 సంవత్సరాల్లో వచ్చే కరువుని ఎదుర్కోవడానికి మనం ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది అని రాజుకి ఆ కళ భావం చెప్పినప్పుడు ఆ రాజు శబాష్, నువ్వు చిన్నోడు అయినా కానీ నీ చేతులతో దండం పెట్టాలి ఆయన. నాకు రాలేదు ఈ కళ, నాకు రాలేదు ఈ భావం, నాకు తెలియలేదు ఈ భావం. నువ్వు నిజంగా దైవాంశ సంబుద్ధుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, జ్ఞాన వివేచన కలిగిన వాడు. నా వల్ల కాదు కానీ ఇదిగో పేరుకి మాత్రం నేను రాజుగా ఉంటుంది అబ్బాయి, నేను పేరుకి మాత్రం రాజుగా ఉంటాను. ఎందుకంటే నన్ను పొలం అంటారు, నేను రాజు అంటారు. కాబట్టి నేను పేరుకి మాత్రం అంటాను. పరిపాలన అంతా నువ్వే చూసుకోవాలి, పరిపాలన అంతా నువ్వే చూసుకోవాలి అని ఉంగరం తొలగించాడు, రాజవస్త్రాలు తొలగించాడు, ఓ రథం మీద ఊరేగించాడు. జరిగిందా? జరిగిందా? పేరుకు మాత్రమే అక్కడ రాజు పొలం, కానీ అధికారం అంతా ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఇప్పుడు ఐగుప్తుకి అధికారం అయిపోయాడు. దేవుడు వచ్చినా ముందు ఎవరికి అవసరం చేయాలా?
యోసేపు చేయాలి. రాజు దగ్గరికి కాదు వెళ్ళేది. ఇప్పుడు ఐగుప్తులో ధాన్యం కొనాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? ఫరో దగ్గరికి వెళ్తే ఏమంటాడు? యోసేపు దగ్గరికి పోతాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళాలి ప్రభా, నువ్వు యేసుబాబు దగ్గరికి వెళ్తే ఏమంటాడు? పేతురు దగ్గరికి పోతాడు. లేదు ప్రభా నువ్వే చెప్పాలి. నేను కాదా, పరలోకం తాళం చెవులు ఎవరికి ఇచ్చాను? పేతురికి ఇచ్చాను. పేతురు గారు ఏం చేయాలా? మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ మీరు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమను. అది కాదు ప్రభు, అది కాదు నాకు యేసుబాబు ఇలా చెప్పాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ అదే పరిస్థితి. ఆహారం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యోసేపు దగ్గరికి వెళ్ళాలి. ఫరో దగ్గరికి వెళ్తే పని రాదు, అవకాశం లేదు. ఆమేన్, దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ విషయం ఇప్పుడు ఈ లోకంలో చాలా మందికి అర్థం కావట్లేదు. చెప్పిన వాళ్ళు వినరు అనుకోండి. కనుక నిజంగా చూడండి పిల్లలు, అక్కడ జరిగిన కార్యం ఎంత గొప్ప అద్భుతమైన కార్యం అంటే, ఐగుప్తుకు రాబోతున్నటువంటి కరువును ఒక కల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఐగుప్తును కరువు నుండి రక్షించాడు. అనేక దేశాలకు ధాన్యమును సమకూర్చగలిగాడు. ఇంత గొప్ప వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. పేదవాడిగా ఐగుప్తు దేశానికి బానిసగా కొనుక్కోబడినటువంటి వ్యక్తి, చేయరాని నేరానికి చెరసాల్లో వేయబడ్డ వ్యక్తి, చిన్నవాడైన చేతులెత్తి నమస్కరించవలసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. ఆఖరికి అన్నదమ్ములు తల్లిదండ్రులతో సహా ఆయనకి నమస్కరించే స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అధికారులు కలిగి ఉన్న జ్ఞానం వేరు, ధనవంతులు కలిగి ఉన్న జ్ఞానం వేరు, విద్యావంతులు కలిగి ఉన్న జ్ఞానం వేరు, పేదవాడు కలిగి ఉన్న జ్ఞానం వేరు. యోసేపులో ఉన్న జ్ఞానం అతను ఐగుప్తు దేశానికి ఒక అధికారిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7-8 వాక్యాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7-8 వాక్యాలు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ ప్రభు? మోషేను గురించి చెప్తున్నాడు. మోషేను గురించి చెప్తున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును. ఆమేన్. చూసారా ఇతడు ఎంత గొప్పవాడంటే, డైరెక్ట్ గా దేవునితో మాట్లాడేటటువంటి శక్తి కలిగిన వాడు. ఎవరు? మోషే. దేవునికి స్తోత్రం. దేవుడే మోషేను గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు ఒకప్పుడు ధనవంతుడే, అతడు ఒకప్పుడు బలవంతుడే, అతడు ఒకప్పుడు గొప్ప విద్యావంతుడే. ఆమేన్, హల్లెలూయా. అయితే అవన్నీ ఇప్పుడు ఆయన దగ్గర లేవు, మోషే దగ్గర లేవు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆయన ఒక పేదవాడిగా ఉన్నాడు. ఆయన ఒక చేతి కర్ర సాయంతో వచ్చాడు. ఆమేన్. అయితే అతని దగ్గర ఏముంది చెప్పండి? జ్ఞానం ఉన్నది. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానం. దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు మోషే. మామూలు జ్ఞానం కాదండి, దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు. కానీ అతని దగ్గర ఏమి లేదు చెప్పండి? అధికారం లేదు, ధనం లేదు, బలం లేదు, అతని దగ్గర ఏమీ లేదు. కానీ ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉండి కర్రతో వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే అతడు ఒకటి కలిగి ఉన్నాడు, దేవుని జ్ఞానం. నిర్గమకాండం 10వ అధ్యాయం 27వ వాక్యంలో రండి. నిర్గమకాండము 10వ అధ్యాయము 27వ వాక్యం. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనలకున్నాడు. కనుక ఫరో నా ఎదుటి నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖం ఇంకా చూడొద్దు, చూచుకెరమన జాతర మోషే. చూసారా ఏమన్నాడు? ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? మోషే పేదవాడు కనుక, మోషే దగ్గర అండబలం లేదు కనుక, మోషే కనుక ధనం లేదు కనుక, మోషే ఒక ఒంటరి వాడు కనుక, ఒంటరిగా కర్రతో వెళ్ళాడు కనుక, అసలు ఒక రాజుని జయించడానికి ఎవరితో వెళ్ళాలి? సైన్యంతో వెళ్ళాలి. ఒక ఐగుప్తు రాజుని జయించడానికి వెళ్ళాలంటే వెనకాల ఏముండాలి? సైన్యం ఉండాలి. సైన్యంతో కనుక మోషే వెళ్ళుంటే, ఒక అమాలేకి రాజుగాను, ఒక మిద్యాన్ రాజుగాను, మరి ఏదో ఒక రాజుగా కనుక వెళ్ళి, ఫరో నీ మీద నేను యుద్ధానికి వచ్చాను,
అని చెప్పుంటే మహారాజా రండి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అన్ను. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? ఎలా వెళ్ళాడు? సామాన్యంగా వెళ్ళాడు, భేదవానిగా వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు, కర్రతో వెళ్ళాడు. వెనకేమీ ఆధారం లేదు. కానీ ఒకటి కలిగి ఉన్నాడు, దైవ జ్ఞానం కలిగి, దేవుని శక్తిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవులారా, కోపం వచ్చేసింది ఫరోకి. ఆఫ్టర్ కర్రట్టుగా యుద్ధానికి వస్తాడు నీకు? ఆఫ్టర్ ఒక కర్రట్టుగా నాతో యుద్ధానికి వస్తావా? ఇదిగో నాకు వచ్చిన కోపానికి ఇంకొకసారి కనుక నా ముందు వచ్చావా, నా కళ్ళకు నువ్వు ఒకసారి కనపడ్డావా, నీ ముఖం నాకు చూపించావా, మరణం అయిపోతావు, చంపేస్తానన్నాడు. అంటున్నారా? ఈ తక్కువడండి, మోస తక్కువడండి. హల్లెలూయా. ఓ రాజా ఫరో, నువ్వన్నట్టుగానే నీ ముఖం నేను చూడను. నా ముఖం ఎప్పుడన్నా చూడాలంటే నువ్వు గౌరవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ ముఖం నేను చూడను, కానీ ఒకరోజు నా ముఖమే నువ్వు చూడాలని కోరుకుంటావు, అప్పుడు గౌరవంతాను. కరెక్ట్. అలాగే గౌరవపడలేదు, గౌరవ పంపలేదా? ఐగుప్తు మీదకి అన్ని రకాల తెగుళ్ళు పంపిస్తున్నప్పుడు గౌరవపడా? ఓ నాయనో, మీ పిల్లలు తీసుకుని వెళ్ళిపోరు నాయనో, బాబు మోసే, గౌరవపడలేదా? దేవునికి స్తోత్రం. పేదవాని దగ్గర ధనం లేకపోవచ్చు, పేదవాని దగ్గర బలం లేకపోవచ్చు, పేదవాని దగ్గర మంది బలం లేకపోవచ్చు, కానీ పేదవాని దగ్గర ఏముందో చెప్పండి? జ్ఞానం ఉన్నది. ఏ జ్ఞానము? దైవ జ్ఞానం. దైవ జ్ఞానం ముందు ఏది కూడా పనికిరాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక ఆమె ఉంది. ఆమె గురించి కూడా చూద్దాం. ఆమె కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వాక్యం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. చూసారా? ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చాను. ఇదిగో సొలొమోను కంటే పట్టణ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను ఎవరు చెప్పండి? పేరు ప్రఖ్యాతులు కలిగిన రాజు. ఇప్పుడు దాకా మనం ఎవరి గురించి చెప్పుకున్నాం? రూపాయి కూడా లేని బీదవాడి గురించి చెప్పుకున్నాం. రూపాయి కూడా లేని బీదవాడి గురించి చెప్పుకున్నాం. రూపాయి కూడా లేని బీదవాడి దగ్గర జ్ఞానం ఉంది. మరి ఈయన రాజు, ఒక దేశానికి రాజు. ఈ దగ్గర జ్ఞానం ఉందంటే వింటానికి రావడంలో పెద్ద కష్టమేం కాదు. మీకు అర్థమవుతుందని చెప్పాను ఏమా? దేవునికి స్తోత్రం. ఇందాక అదే చెప్పాను మీకు, నా దగ్గర జ్ఞానం ఉందంటే వింటానికి ఎవరు రాకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. నరేంద్ర మోడీ గారి దగ్గర జ్ఞానం ఉంది అంటే వింటానికి అందరూ వెళ్ళరా? అలాగే జ్ఞాని అనేటువంటి సొలొమోను రాజు కాబట్టి ఆయన దగ్గర జ్ఞానం ఉన్నది, మంచి పరిపాలన చేస్తున్నాడు. ఆ నోట ఈ నోట విన్నారు. అలాగే శాబా దేశపు రాణి కూడా విన్నది. ఆయన తీర్చే తీర్పులు, ఆయన చేసే శాసనాలు, ఆయన పరిపాలించే పరిపాలన ఆమె విన్నది. వినేం చేసింది? భూమి అంతముల నుండి 90 రోజులు ప్రయాణం అంట. ఎన్ని రోజులు? శాబా దేశం నుంచి యెరూషలేము 90 రోజులు ప్రయాణం. పగలు రాత్రి, పగలు ఎండని, రాత్రి ప్రయాణించేదంట. అడవులు గుండా, ఎడారులు గుండా, దొంగల భయం, క్రూర మృగాల భయం, ఎంత భయంకరమైన ప్రమాద పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఆమె భూమి అంతం నుండి 90 రోజులు ప్రయాణం చేసి ఇంటికాడ పెద్దలను కాదనుకుని సంఘాన్ని కాదనుకుని ఆమేన్ సంఘంలో వెలివేస్తామని వాళ్ళ సొంత వాళ్ళు చెప్పినా సరే దానిని లెక్క చేయకుండా పనివారిని తీసుకొని, పనికత్తులు తీసుకొని ఆమె బయలుదేరి 90 రోజులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చింది? యెరూషలేము వచ్చింది. సొలొమోను జ్ఞానం గురించి విన్నది. విని ఆఖరికి తెలిసేసి ఏమన్నా తెలుసా? చెప్పండి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనే గొప్పవాడు అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఆయన జ్ఞానాన్ని విన్న తర్వాత సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారు పిల్లరా, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అబ్రహాము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి. ఇప్పుడు యోహాను సువార్తలకు రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి వాక్యం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదిగినందున యేసు యోదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల యొక్క పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు కూడా చూచినట్లు విడుము. బహిరంగమున రహస్యమైన జరిగేపాడు నీవి కార్యములు చేర్చున్న ఎట్లా నేను నీవే లోకమునకు కనబరుచుకుందామని విశ్వాసం ఉంచలేదు. నా సమయం ఇంకనూ రాలేదు. లోకము మిమ్మల్ని ద్వేషింపలేదు కానీ అది నిన్ను ద్వేషించుతున్నది. లోకం ఏం చేస్తుంది? ఆయన ద్వేషిస్తా ఉన్నది. ఎందుకు? ఆయన పేదవాడు కనుక. లోకం ఆయన ద్వేషిస్తా ఉన్నది. సామాన్యతలో వచ్చాడు కనుక, పేదవాడిగా వచ్చాడు కనుక, ఆయనకి ఏ ధనము లేదు కనుక. కానీ ఆయనలో ఏమున్నది? జ్ఞానం ఉన్నది. దైవాంశ సంబుద్ధుడైన దైవ జ్ఞానం ఉన్నది ఆయనలో. దైవ జ్ఞానాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. కానీ లోకం ఏమనుకుంటుంది? నువ్వు దేవుడు అని, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావని, యూదులు రాజు అని చెప్పుకుంటున్నావని ఆయన మీద నేరం మోపి ఆయన చంప ప్రయత్నం చేస్తా ఉన్నది లోకం. కారణం ఏంటి తెలుసా? ఆయన పేదవాడిగా పుట్టాడు కనుక, పశువుల బాగలో పుట్టాడు కనుక, ఆయనే ఒక రాజగృహంలో పుట్టుండి ఆయన కూడా ఏ చేతి నిండా ఒక 5 ఉంగరాలు ఉంది అంటున్నారా, అన్ని రకాల ఆభరణాలు ఉంటుంటే ఆయన దేవుడిగా అంగీకరించేవారు. కానీ ఆయన పేదవాడిగా వచ్చాడు. కానీ ఆయన ఏముంది? జ్ఞానం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 23:22 కూడా చదవండి. కొంచెం ముందుకెళ్ళి వర్తమానాన్ని ముగిస్తాను త్వరగా. లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వాక్యం. మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు గనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. చూడండి, అక్కడ పిలాతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇతని యందు ఏ దోషము లేదు, ఏ నేరము చేయలేదు, నాకేమీ కనబట్టలేదు, కాబట్టి ఇతన్ని శిక్షించి విడిచిపెట్టేద్దాం, ఏదో కొన్ని కొరడదెబ్బలు వేసి ఆయన విడిచిపెట్టేద్దాం అని అంటుంటే అక్కడ ఉన్నటువంటి వారు కేకలు వేసి, మాకు బరబ్బాని విడిచిపెట్టండి, మాకు క్రీస్తుని సిలువ వేయండి అని అక్కడ ఆల్రెడీ మీటింగ్ వేసుకుని వచ్చారంట. అర్థమవుతుందమ్మా? ఆల్రెడీ మీటింగ్ వేసుకుని వచ్చారు. ఏ సమయంలో ఎలా కేకలేరు అన్నారా? మేము కూడా పార్టీలో తిరిగినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మరి ఆ మీటింగ్లో ఒక కేక వేసినప్పటికీ 10 మంది కూడా వెనకాల సపోర్ట్ చేయడానికి ఇలా అనాలని చెప్పి మీటింగ్ ముందే మేము రెఫరెన్స్ చేసినంత ఉంటాం. పార్టీలో తిరిగినప్పుడు మీటింగ్కి ముందు ఇలాగ అంటాం, ముందు మేము ఇలాగో కేక వేస్తాం, నా వెనక మీరు అందరూ ఆ కేక వేయాలి, కోరస్ అన్నాడు వెనకాల. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అలా అనాలని చెప్పి మరి ముందుగానే ట్రైనింగ్ అయ్యారు వాడు. అనుకుని ట్రైనింగ్ అయ్యి సరిగ్గా వచ్చి మాకు బరబ్బాని విడుదల చేయాలి, క్రీస్తుని సిలువ వేయాలి అని నేను అంటాను. అన్నయ్య అంటే మన వాళ్ళందరూ పక్కన ఉన్నవాళ్ళు మీరు కూడా అలాగే కేకలేండి అని ప్రజల్లో ప్రేరేపించారు. కాబట్టి ప్రజల యొక్క ఒత్తిడిని తట్టుకోలేక అక్కడ ఆయన చేతులు కడిగేసుకున్నాడు అంటున్నారా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు పేదవాడిగా ఉన్నా ఆయనలో ఏముంది? జ్ఞానం ఉన్నది.
కానీ భేదం అనే జ్ఞానం ఏమైపోతుంది? అది ధృవీకరించబడుతుంది. మనుషులు వాటిని తెలుసుకోలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, ఎందుకు వచ్చింది ఇది? జ్ఞానం. ప్రవక్త అంటున్నాడు, నీ జ్ఞానంతో దేవుని వాక్యం తెలుసుకోలేవు. ఓన్లీ బిలీవ్. నువ్వు కేవలం నమ్మంతే, నువ్వు కేవలం నమ్ము అంతే తప్ప దేవుని యొక్క వాక్యం ఇలాగెందుకుంది, అలాగెందుకుంది, అసలు అక్కడ చెట్టు ఎయ్యకపోతే నేను గొడవ లేకపోయింది కదా అంటున్నారా? దేవునికి స్తోత్రం. అదిగో కడుపు జబ్బు నిమిత్తం అప్పుడప్పుడు ద్రాక్షరసం తాగమని పౌలు గారే చెప్పాడు తిమోతికి. కాబట్టి మేము అప్పుడప్పుడు వెళ్ళి వైన్స్ తెచ్చుకుని తాగడంలో తప్పు లేదని పెడార్థాలు తీసి ఇందులోనే ఉంది, బైబిల్లోనే ఉంది, పౌలు గారే చెప్పారు అప్పుడప్పుడు ద్రాక్షరసం పుచ్చుకోవాలి. ఇంకో కావాలంటే చూడు, మా బాటిల్ మీద ఏముంది? ద్రాక్ష గుర్తులు ఉన్నాయి. మేము తాగే దాని మీద ఏముంది? ద్రాక్ష గుర్తులు ఉన్నాయి. ఏముంది? ద్రాక్ష రసం తాగుతున్నాం మేము. దానికి కాదు కదా, అలాంటివి కాదండి. నమ్మాలి మనం, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అందుకే ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఆమేన్, దేవునికి స్తోత్రం. మిగిలిన ముద్రలు విప్పబడినప్పుడు ఉన్నట్టుగా అక్కడ ఏ జీవి అక్కడ లేదు. సంఘ కాలములను ధ్యానించినప్పుడు 4 జీవులను మనం చూసాము. ఆ 4 అధికారములు మరియు కొత్త నిబంధనలోని 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నవి. అయితే అసలు అపోస్తుల కార్యముల ద్వారా సంఘమునకు పునాది వేయబడెను. అపోస్తుల ద్వారానే సంఘానికి పునాది వేయబడెను. క్రీస్తే ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే మూలరాయి ఉన్నాడు. ఆ విధంగా నేను చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథమే చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము సరైనది. ఈ మర్మమును క్రీస్తు విరోధి జనులకు అర్థం కావనివ్వటం లేదు. ఈ మర్మము క్రీస్తు విరోధి ఆ జనులకు అర్థం కానివ్వటం లేదు. వింటున్నారా? ఇందాకే చెప్పాను మీకు, ఏమని? ధాన్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళాలి. ఆ దేశానికి పరో చక్రవర్తి అయినా సరే పరో దగ్గరికి వెళ్తే ఇవ్వడం. అధికారి ఎవరు? అలాగే ఈరోజు పరలోకం పోవాలంటే పరలోకం తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలి? పేతురు ఏం చెప్పాడో అది నువ్వు చేయాలి. అందుకని నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తానంటే కుదరదు అక్కడ. ఎందుకంటే పరలోకపు తాళం చెవులు ఇచ్చేసింది, పేతురుకి ఇచ్చేసాడు. ఆయన అంటున్నాడు, ఆయన దగ్గర ఏముంచుకున్నాడు? మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర ఏముంచుకున్నాడు? చెప్పండి. పేతురుకి ఇస్తే ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. అర్థమవుతుందా? ఆ తాళం చెవులు పేతురుకి ఇవ్వకూడదు. ఈ పర్లేదు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ప్రవక్త చెప్తున్నాడు, ఆ 4 జీవులు 4 అధికారములు మరియు 4 కొత్త నిబంధనలోని సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. అపోస్తుల ద్వారానే సంఘమునకు పునాది వేయబడెను. క్రీస్తే శిరస్సు, ముఖ్యమైన శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే మూలరాయి అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం సరైనది. ఈ మర్మమును క్రీస్తు విరోధి జనులకు అర్థం కానివ్వడం లేదు. ఆమేన్. క్రీస్తు విరోధి ఎవరు అనేది లోకమునకు అర్థమయ్యేసరికి వధువు ఎత్తబడుతుంది. తిరిగి తన భర్తతో 19వ అధ్యాయంలో తిరిగి వచ్చును. ఆమేన్. చూడండి, వరములు పిలుపులు అనేవి దేవుని యొక్క ముందు నిర్ణయం అయి ఉన్నవి. ఆమేన్. మారు మనసు లేకుండానే అవి ఇవ్వబడునని బైబిల్ చెప్తుంది. ఆమేన్. మళ్ళా రెబెకా దగ్గరికి వెళ్ళాడు. రెబెకాను మీరు గమనించారా? ఏ ఒంటెలకైతే ఆమె నీళ్లు పోసిందో ఆ ఒంటెలే తనని తన భర్త దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈరోజు ఈ కన్యక, ఈ వధువు ఈ వర్తమానానికి నీళ్లు పోస్తుంది. అర్థమవుతుందమ్మా? ఈ వర్తమాన పుస్తకాలు ప్రింట్ చేస్తుంటే డబ్బులు ఎంతమంది ఇస్తున్నారు? ఇస్తలేదా? మిమ్మల్ని కదా నేను అడిగింది. ఈ వర్తమాన పుస్తకాల కోసం ఎంతో మంది వర్తమాన పుస్తకాలు ప్రింట్ చేయమని సండే స్కూల్ పిల్లలతో సహా డబ్బులు పోసేసి వర్తమాన పక్షంగా పుస్తకాలు ప్రింట్ చేయండి పాస్టర్ గారు అని చెప్పి
వాళ్ళు డబ్బులు పోగు చేసి ఇస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఈరోజు వధువు ఈ వర్తమానానికి నీరు పోస్తున్నారు. ఆ రోజు రెబెక్క ఆ ఒంటెలకు నీరు పోస్తే ఆ ఒంట్లో ఎక్కడ తీసుకెళ్ళి ఇస్సాకు దగ్గర తీసుకెళ్ళి, ఈ రోజు ఈ వధువు ఈ వర్తమానం నీరు పోస్తే ఈ వర్తమానం మన ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఈ వర్తమానం ద్వారానే మీరు ఎత్తబడదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సిద్ధపడినటువంటి వధువు ఆయన కలుసుకున్నటకు మధ్యాకాశంలోనికి మనం వెళ్ళిపోదు. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి యొక్క క్రియలు సమాప్తమయ్యాను మరియు 7 సంఘకాలములు కూడా సమాప్తమయ్యాను. క్రీస్తు విరోధి తన యొక్క శక్తిని పంపినప్పుడు దేవుడు ఆయన సత్యవాక్యమును పంపును. క్రీస్తు విరోధి బయలుపరచబడి స్థిరపడిన తర్వాత తుయుతైర సంఘకాలంలోకి వచ్చిన పిమ్మట ఆ చిన్న సంఘం శ్రమపడుట తప్ప మరేమీ చేయలేకపోయాను. యోహాను గారి శిష్యుడైన పాలికార్పును కూడా రోమా సైనికులు చెక్కలతో కాల్చి చంపేశారు. అన్ని కాలములలోనూ హతసాక్షులు చాలా ఘోరముగా శ్రమలు అనుభవించి చంపబడుతూ ఉన్నారు. అయితే వారు దేవుని ఆత్మతో నింపబడిన వారు కనుక ధైర్యముగా నిలబడి ఉన్నారు. రోమను సంఘముతో అంగీకరింపని ప్రతి వారిని మరణమునకు అప్పగించారు. అయినను వారు మరణించుటకు భయపడలేదు. వాళ్ళ సిద్ధాంతాలకి, వాళ్ళ కట్టుబాట్లకి ఎవరైతే తలవక్కరో, ఎవరైతే వాళ్ళ సంఘంలో చేరో అలాంటి వారిని ఏం చేశారంటే వాళ్ళు శిరఛేదం చేసేసారంట. అంత సాక్షులుగా మారిపోయారంట. వాళ్ళని ఘోరంగా చంపేశారంట. వాళ్ళు ఎంతమంది అంట? 6,80,00,000 మంది. ఎంతమందిని చంపేశారంట వాళ్ళు? వాళ్ళ సిద్ధాంతాలకి, కట్టుబాట్లకి లొంగనటువంటి వారిని, క్రైస్తవుల్ని ఆదిమ సంఘములు 6,80,00,000 మందిని చంపేశారంట. అది మరి ఇందులో ఉంటుంది, రోమన్ చరిత్రలో ఉందంటది. ప్రవక్త చెప్పారు, ఈ 7 ముద్రల వర్తమానంలో 5వ ముద్రలో ఉంది. మీరు కావాలంటే మీరు ఇది చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందిని చంపేశారంటే హతసాక్షులు 6,80,00,000 మందిని చంపేశారంట. వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారంట. వాళ్ళు ఏమాత్రం భయపడలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక రోమన్ సంఘ సిద్ధాంతాలు నచ్చక మార్టిన్ లూథర్ గారు అందులోంచి బయటకు వచ్చారు. ఆయన ఒక సంఘాన్ని స్థాపించారు. అయితే అది కూడా ఇప్పుడు దారి తప్పిపోయింది. దైవత్వమును గ్రహించటకు దేవుడు మానవునికి జ్ఞానం అనుగ్రహించాడు. అట్టి మానవుడు ఏది సత్యమో ఆమేన్ ఇట్టే గ్రహించగలుగుతాడు. లేని అట్లా అతను మోసపోవచ్చు. భక్తిహీనులను దాన్ని గ్రహించలేరు. భక్తిని గ్రహించాలంటే, దైవత్వాన్ని పొందుకోవాలంటే దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఉండాలి. దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి అధికారం అక్కర్వద్దు, ధనం అక్కర్వద్దు, ఏది అక్కర్వద్దు. నువ్వు పేదవాడుగా ఉన్నా సరే నీకు దేవుడి జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వాక్యం. నీవు ఎలాగ ఉపదేశము పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల. జాగ్రత్తగా వినండి. ఈ మాటలో చాలా అర్థం ఉంది. ఈ మాటలో చాలా అర్థం ఉంది. జాగ్రత్తగా వినండి. ఏమంటాడు తెలుసా? నీవు జాగరూకుడవై ఉండని ఎడల. ఆమేన్. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వస్తాను. అవునా? నేను దొంగవలే వస్తాను. ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. వాక్యం పట్ల జాగ్రత్తగా లేకపోతే, వాక్యము పట్ల జాగ్రత్తగా లేకపోతే నేను దొంగవలే వస్తానంటాడు. వాక్యం పట్ల జాగ్రత్తగా ఉంటే చెప్పండి, అంతే కదా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీకు రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అన్నాను అనుకోండి. చిన్న భార్య ఉందనా లేదా అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? మీరు వాక్యమును బట్టి, వాక్యమని కనుక నేను శ్రద్ధగా వినకపోతే మీ దగ్గర నేను దొంగలాగా వస్తాను, వింటే భర్తలాగా వస్తాను. ఇంకా మీరు భర్త చెప్పకుండా వచ్చేద్దాడమ్మా, అమ్మా నేను పలానా రోజు వస్తున్నాను అని చెప్తాడు. చెప్పడా? నువ్వు పోయికి వెళ్ళారమ్మా మీ ఆయన, అమ్మ నాకు పలానా రోజు
టికెట్ ఓకే అయింది, నేను పలానా టైంకి నేను ఫ్లైట్ ఎక్కుతాను, పలానా టైంకి హైదరాబాద్లో దిగుతాను, పలానా టైంకి బస్సు ఎక్కుతాను, పలానా టైంకి చెట్టుగడ దిగుతానంట అనరా. అప్పుడు వెంటనే భార్య ఏం చేద్ది, ఆనందంతో చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది నా భర్త వస్తుంది. అవునా కదా? ఇప్పుడు ఈయనేమంటున్నాడు, నువ్వు నా మాట కనుక వినకపోతే దొంగలా వస్తుంది, నువ్వు నా మాట వింటే భర్తలాగా వస్తుంది. ఎంత అర్థం ఉంది సిస్టర్? మరి ఆయన మాట నీ భార్యకి ఎలా వస్తాడైనా భర్తలాగా వస్తాడు, చెప్పు వస్తాడు. దేవుడికి స్తోత్రం. విననోడికి దొంగలాగా. ఆమేన్. సరే, ఇవన్నీ కొంతమందికి అర్థమవుతున్నాయి, కొంతమందికి అర్థం కావట్లేదు. ఏంటో భర్త అంటున్నాడు, ఐగర్ దొంగ అంటున్నాడు. ఆమేన్. ఏ గడియను మీ మీదకి వచ్చేదో మీకు తెలియదు. ఆమేన్. వారు నమ్మే సిద్ధాంతాలు, వారు ఆచరించే ఆచారాలు, ఆ సత్యమును వారు గ్రహించలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో చివరి కాలం పక్షిరాజు కాలమేనా? అవునా? 4 జీవులు ఆఖరి జీవి ఏంటి? పక్షిరాజేనా? మరి ఇది చివరి కాలమేనా? నిజమైన వాక్యం బయలుపరచబడే కాలమేనా? ప్రకటన 10:1-7 అన్ని కూడా నెరవేరే కాలమేనా? ప్రకటన 10:1 నెరవేరిందా? బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడా? మేఘము ధరించుకుని వచ్చాడా? 1963లో ఫిబ్రవరి 28న సర్సైడ్ పర్వతం మీదకి మేఘం ధరించుకొని శిరస్సు దిగి వచ్చిందా? మరి అది చాలా మందికి అర్థం కాలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా ఎన్నికలో లేరు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, ఆయన మధ్యాకాశంలో ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పునరుద్ధానం, పాత నిబంధన పరిశుద్ధులు లేచారు, పరదైసి వెళ్ళిపోయారు, చెరలో నుండి విడిపించబడి పరదైసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రెండవ పునరుద్ధానం జరగబోతుంది, మృతులు లేపబడబోతున్నారు. ఇంకా వాళ్ళు వేసేసరికి మనం కూడా కలిసి వెళ్ళిపోతాం. ప్రాసెస్ లో ఉంది. ఆయన ఆల్రెడీ వచ్చాడు, మధ్యాకాశంలో ఉన్నాడు, విందు సిద్ధపరుస్తున్నాడు. ఒకరోజు మనం అందరూ ఎత్తబడిపోతాం. హల్లెలూయా. కనుక ప్రకటన గ్రంథం నిజంగా 10వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే దేవుని యొక్క మర్మం అంతా కూడా ఆ 7వ దూత ద్వారా మాత్రమే బయలుపరచబడని దేవుడే స్వయంగా చెప్పాడు. మరి ఎందుకు నేడు జనులు దాన్ని గుర్తించలేకపోతున్నారు? వారి ఎన్నికలు లేరు కనుక. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వాక్యం చెప్తుంది. చదవడం త్వరగా ముగిస్తాను, 12 అయిపోయింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వాక్యం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎట్లా ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ఏర్పరచబడిన వారి కొరకు, ఎన్నికలో ఉన్నవారి కొరకు, రక్షణలోనికి రాబట్టడానికి ఆ దినములు తక్కువ చేయబడ్డాయట. కనుక ప్రియమైనటువంటి దేవుడు కాదు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు? ఆమేన్. ఇంకా ఎన్నికలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రక్షించడం కోసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును. నేడు మనం కలిగి ఉన్న ప్రత్యక్షత దేవుని యొద్ద నుండి వచ్చినది. ఆమేన్. దేవుని వాక్యములో ఉన్నది కాబట్టి అది సత్యమని బైబిల్ చెప్పక తప్పదు, నీవు ఒప్పుకొనక తప్పదు. ప్రకటన గ్రంథం 22:9 చదవండి. 22వ అధ్యాయం 9వ వాక్యం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 9వ వాక్యం. వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొని వారితోను సహదాసుడను. దేవునికే నమస్కారం చేయాలి. అంతేనా? దేవునికే నమస్కారం చేయాలి. కానీ ఈరోజు చాలా మంది దేనికో నమస్కారాలు చేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది దేవునికే నమస్కారం చేయమని. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు ఈ గ్రంథం అన్నటువంటి వాక్యములను గైకొని వారు, మీరు దాన్ని పట్టుకున్నారా? ప్రవక్త అంటాడు, మీరు దాన్ని పట్టుకున్నారా? వాక్యమును గైకుంటే, వాక్య ప్రకారం జీవిస్తే నీకు భర్తలాగా వస్తాడు ఆయన. ఆ వాక్యమును గైకొనక, మారు మనసు పొందక, దేవుడు చెప్పిన వాక్యానికి విధేయులు కాకుండా ఉంటే నీకు ఆయన దొంగ వలె వస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం కొరకు ఎంతమంది ఘోరమైనటువంటి శ్రమలు పొందారు, ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. అయినను వారందరూ దేవుని ఆత్మతో నింపబడినవారు. ఆ 9వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యం. త్వరగా నేను ముగిస్తాను, ముగించి ప్రార్థన చేస్తాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం, చూడండి,
దేవుని వాక్యము నిమిత్తం, సంఘము నిమిత్తం కాదు, పాస్టర్ నిమిత్తం కాదు, వాక్యము నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చుచ్చితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుదు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని దగ్గరగా త్యాగాలు వేస్తారు. ఆమె వాళ్ళు ఏం కట్టుకున్నారంట? వాళ్ళు తెల్లని వస్త్రములు ఏమి ఇచ్చారంట? చెప్పండి చెప్పండి. ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలకు ఏమి ఇచ్చారు? వాడు ఏం ధరించారు? ఏమి ఇవ్వబడ్డాయి? తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడ్డాయి. ప్రాప్తం అనుకున్నాడంట, తెల్లని వస్త్రాలు ఇచ్చారంటే ఈ బ్యాచ్ అంతా మందే అనుకున్నాడంట. ఈ బ్యాచ్ అంతా మందే అనుకున్నాడంట, వదులు అనుకున్నాడంట. వాళ్ళు కూడా అలాగే చెప్తారంట. ఆయన ముందు వెళ్ళినటువంటి భక్తులు వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవులారా, డాక్టర్ ఎలియాస్ స్మిత్ ఇలాంటి భక్తులు నా ముందు వచ్చినటువంటి వారు వీరిని వధువనే చెప్పారంట. అందుకనే ఆయన కూడా వధువనే అనుకున్నాడు. ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వాళ్ళకి ఇవ్వబడినటువంటి తెల్లని వస్త్రాలను బట్టి వీళ్ళంతా మనోళ్ళే అనుకున్నాడు, వీళ్ళంతా వధువే అనుకున్నాడు. నిజమే నమ్మేశాడు. కానీ ఒక దినాన పరిశుద్ధాత్ముడు ఆయన గదిలో ఉండగా ఆయనకి ప్రత్యక్షపరిచాడంట. వాడికి ఇవ్వబడ్డ తెల్లని వస్త్రాలు వాడు వధువు కాదు, నా భార్యకి, నా వధువుకి నేను ఇచ్చిన వస్త్రాలు. ప్రకటన 19:8 చూసుకున్నాడు. ప్రకటన గ్రంథం 19:8 చూసుకున్నాడు. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు. ఆమెకి ఇవ్వండి బట్టలు. అర్థమవుతుందా? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు అందరూ వధువు అని అనుకోబాకండి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరూ పాస్టర్లు అనుకోకండి. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు లాయర్లు ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, అర్థమవుతుందండి, రాజకీయ నాయకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పాను కదా, తెల్లని బట్టలు వేసినప్పుడు కూర్చుంటూ జ్యోతిష్కుడు వచ్చాడు నా దగ్గరికి. అది ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం వచ్చి నా దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకున్నానంట. తెల్లని బట్టలు వేసుకుని కారు దగ్గర ఉన్నానేమో, అయ్యగారు మీకు అప్పుడే చెప్పాను మీకు రాజకీయ యోగం ఉందని, అప్పుడే చెప్పాను మీకు జ్యోతిష్యం. మీకు గుర్తుందా? లక్ష్మణ గారు ఇంటికాడ కూర్చున్నారు మీరు, అక్కడ చెప్పాను మీకు త్వరలోనే మీరు పెద్ద రాజకీయ యోగం ఉంది, మీకు రాజకీయ నాయకులు అయిపోతారని. అయ్యో మరో అంటాడు ద్వారా, ఒరే నేను రాజకీయ నాయకుడు కాదు ఆయన, నేను ఇప్పుడు పాస్టర్ అయ్యాను బాబు. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పిన జ్యోతిష్యం అంతా తప్పు అయిపోయిందిరా, ఇప్పుడు నేను చెప్తే నీ జాతకమన్నా చేసుకోడు. జాతకం చెప్పేవాడికి నీ జాతకం చెప్తానని ఉంటాడా? దేవునికి స్తోత్రం. వింటున్నారా? నేను చెప్తాను ఇప్పుడు నీ జాతకం కూర్చో అన్నా. వస్తాను సార్, మళ్ళీ వస్తాను వెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఆ తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళందరూ వధువు కాదు కానీ వాళ్ళు హతసాక్షులు, దేవుని కొరకు నిలబడినటువంటి వాళ్ళు, దేవుని కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయనటువంటి వారు. అయితే నా భార్యకి నేను తెల్లని వస్త్రాలు కాదిస్తాను, నా భార్యకి నేను ఇచ్చినవి సన్నపు నార వస్త్రాలు. అందుకే అక్కడ యేసుక్రీస్తు భార్య తనను తాను సిద్ధపరచుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆమె ధరించుకున్నటకు ప్రకాశమానమును నిర్మలమైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇవ్వబడింది. శ్రమల కాలంలో దాసులు సహదాసులు మరణించే సమయంలో వధువు పైకి కొనుపోబడి పెండ్లి విందులో ఉండును. కాబట్టి ఆ ఆత్మలు వధువు కాదు. ఖచ్చితంగా తెలిసేసాడంట ప్రభు స్పష్టంగా. అలా మనిషి మాట్లాడుతున్నట్లుగానే ప్రవక్త మరి బ్రహ్మ గారితో కూర్చుని ఆ పరిశుద్ధాత్మ గదిలో ఉండి ఇవన్నీ చెప్పాడ.
ఇదిగో 4వ అధ్యాయంలో వధువు పైకి కొనుకోబడింది. తిరిగి మళ్ళా 19వ అధ్యాయంలో సన్నపు నార వస్త్రం ధరించుకొని ఆమె మళ్ళా తిరిగి రాబోతున్నది. ఈ మధ్యలో జరిగే కార్యాలన్నీ ఇవి. ఇదిగో వాడు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారు, అన్ని చెప్పుకొచ్చేసినాం. ఎంత ఆనందం అండి! దేవుడు తన వాక్యాన్ని బయలుపరుచుకుంటున్నప్పుడు ఎంత సంతోషం అండి! అవునా కదా? దేవునికి స్తోత్రం కనుక ఇంకా తర్వాత ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వచ్చే వారం మళ్ళీ మనం ధ్యానం చేద్దాం. మరి ఈ 5వ ముద్ర 2వ భాగం కూడా మనం ధ్యానం చేద్దాం. ఎక్కువ సమయం మేము ఉంచలే మిమ్మల్ని. పొద్దున 6 గంటలకు ఆరాధన పెడితే ఎంతమంది వస్తారు? ఒకరు వస్తారా? పొద్దున్నే 6 గంటలకు ఆరాధన పెడితే ఎవరో ఇద్దరం కూడా సిగ్గులేకున్నారు. అదే ఏమో 6 గంటలకు ఆరాధన పెడితే రాలేదా? వస్తారా? ఎండ వచ్చేదానికి వెళ్ళిపోవచ్చు, ఎంత సిగ్నెట్కి వెళ్ళిపోవచ్చు, వండుకుని శుభ్రంగా తిని పట్టుకోవచ్చు, ఏమి ప్రాబ్లం ఉండదు. 6 గంటలకు వచ్చే కదా అంటే 7 గంటలకు వస్తారండి. 7 గంటలకి వచ్చేయగలరా? మరి సరే, మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఆలోచించేద్దాం. ఎందుకంటే ఎండలో బాగా ముదురుతున్నాయి కనుక ఉదయకాల ఆరాధనను పెట్టుకుంటే మంచిదేమని అనిపిస్తుంది. చల్లగా ఉంటారు వాతావరణం. పొద్దున్నే చక్కగా వాక్యం వినవచ్చు. ఈ ఎండలో ఇప్పుడు ఎలా ఉందంటే రేపు మే నెల, జూన్ నెల ఇంకా మండిపోతాయండి. కనుక చక్కగా దేవుని సిద్ధమైతే రేపు మళ్ళా ఈ మెసేజ్ 5వ ముద్రను మళ్ళీ మన పండుగ అందరూ సంతోషంగా ఉన్నారా? ముద్రలో వెప్పబడుతున్నప్పుడు, ప్రత్యేకత వస్తున్నప్పుడు, దేవుని వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు మీ హృదయాలు ఆనందంగా ఉన్నాయా? సంతోషిస్తున్నారా? వాక్యం అర్థమవుతుందా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించిన అందరూ లేచి నిలబండి. ఒక పల్లవి చరణం పాడుకుని మనం ప్రార్థనలో ఉన్నాం. చిన్ని జోనా కొరకు ప్రార్థన చేయండి, సువార్త పరిచయలో ఉన్నారు. అలాగే విక్టోరియా వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి, జ్వరాలతో బాధపడుతున్నారు. గాబ్రియల్ గారికి జ్వరం నుంచి విడుదల కొరకు, వీర నాగమణి గారి ఆరోగ్యం కొరకు, అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి. అలాగే విదేశాల్లో ఉన్న సహోదరులు అందరి కొరకు ఆరోగ్యాల కొరకు, అంటే కరోనా అనేటటువంటి వైరస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక విదేశాల్లో ఉన్నటువంటి సహోదరులు అందరి కొరకు ఆరోగ్యాల కొరకు మరి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అది ఎక్కువ పెట్టండి. ఇలా పాడి ఏమి చెప్పాను యేసుని పాట పాడుతున్నాను. పాడను తప్పడు. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు నామమే, ఎనలేని ప్రేమ నా యేసులో స్నేహం, ఎనలేని ప్రేమ నా యేసులో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనము ఎదురీకునా వివరించిన మాటలు ఆ ప్రేమను. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందము నా యేసులో స్నేహం, ఎనలేని ఆనందము నా యేసులో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనము ఎదురీకునా వివరించిన మాటలు ఆ ప్రేమను. ఆకాశమంతా శిలతో రాసిన వర్ణించలేము యేసు ప్రేమను. విశ్వాసములలో
వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాసరాలలో అందేశించిన యేసయ్యకు స్వామి నిలవరు వర్ణించలేని శాశ్వతమైనది నా యేసు ప్రేమ ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి, కళ్ళు మూసుకోరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మా మంచి దేవుడా, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరి ఎంతవరకు నాయనా ఇదిగో ప్రభు నీ యొక్క నాయన బిడ్డలు నీ వాక్యమును ప్రభు ఇంతవరకు నాయన శ్రద్ధాశక్తులతో భక్తితో నీ వాక్యమును విని ఉన్నారు దేవా. ఈ చివరి కాల యొక్క దేవుని సేవకుల ద్వారా ప్రభా ఇదిగో 7 ముద్రలో నుంచి 5వ ముద్ర నాయన మేము కొంత భాగాన్ని ధ్యానం చేయడానికి నీ చూపున ప్రేమను బట్టి కృపను బట్టి నీకు స్తోత్రములు దేవా. నిశ్చయముగా మరి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నాయన ఈ లోక జ్ఞానము కాకుండా దైవ జ్ఞానమును పొందుకొని యోసేపు వలె ప్రభా ఆ గొప్ప జ్ఞానం కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రములు మరి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం ప్రభా. జీవము కలిగిన దేవుడవు సజీవుడు నాయన మహోన్నతుడు ప్రభా. నీకు అసాధ్యమనేది ఏమీ లేదు నాయన. నిశ్చయముగా ప్రభా ఎన్నో వాక్యాలు మా హృదయంలో భద్రపరుచుకొని ఈ రాకడికి నాయన సిద్ధపడడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు. అలాగే ప్రభా ఇదిగోనైనా మరి చిన్ని జాన కొరకు ప్రార్థిస్తున్నాం. వారి నాయన ఇదిగో ప్రభా వరిష్ట ప్రాంతంలో సువార్త పరిచయంలో ఉన్నారు, వారి ప్రయాణంలో సహాయం చేయండి. అలాగే విక్టోరియా వాళ్ళ ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి ప్రభా. వారికి ఉన్నటువంటి నాయన బలహీన విడుదల దయచేయండి నాయన. వారి జ్వరాల నుంచి విడుదల దయచేయండి. గాబ్రియల్ గారి యొక్క జ్వరం నుంచి విడుదల దయచేయండి. వేరే నాగమణి గారి యొక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థించి నడిపించండి. అలాగే సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, వారికి ఆరోగ్యం దయచేయండి. తల్లిబిడ్డలకు క్షేమంగా ఉంచండి. అలాగే నేను విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఒక్కొక్కరు పేరు పేరు మీరు దీవించండి నాయన. వారి ఆరోగ్య విషయాల్లో సహాయం చేయండి. ఆ కరోనా అనే వైరస్ ఎవరికి కూడా ప్రభా వారి దరి చేరకుండా ప్రభా ఈ కాపుదల దయచేయండి. అలాగే అక్కడ ఎవరైతే నాయన వారితో బాధపడుతున్నారో ఆ కుబడి దేశంలో ఉన్న ప్రజలు ఉన్నారైనా వారి యజమాని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఉన్న బలహీనతల విడుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. అలాగే కోటిపల్లి ఎలిజబెత్ నాయన ఇదిగో విదేశాలు వెళ్ళింది, ఆమె ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. ప్రయాణంలో సహాయం చేసినందుకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి ఆయన. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, ఇది ఆకలికి సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు. మరి జ్యోతి సమయాలు గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఆయన ప్రభా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, కొంత అమౌంట్ అవసరమైనది, దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. మన టెన్షన్ నుంచి విడుదల దయచేయండి. ఏది జరిగినా నీ చిత్తం లేకుండా జరగదు కనుక ప్రభా ఆ యొక్క అమౌంట్ విషయంలో నేను సమకూర్చబడడానికి సహాయం చేయండి ఆయన. దేవానికి వందనాలు. అలాగే ప్రభా ఇప్పుడున్న పురుషులందరూ కూడా ఒక్కొక్కరు పేరు పేరును దీవించండి. ఎవరెవరు ఏ అవసరంతో వచ్చారో వారి అవసరం తీర్చండి. మరి నేలాపు సువార్తమ్మ గారు ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. అనుకున్న కాళ్ళు నొప్పుల నుంచి విడుదల దయచేయండి. మరి రవడిని దీవించండి, ఆరోగ్యం దయచేయండి. తనకి ఇచ్చిన బిడ్డల బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. అలాగే ప్రభా నూతనంగా వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న స్త్రీలందరూ మీరు దీవించండి. చిన్నపిల్లలు ఉన్నారు నాయన, చదువుకున్నారు నాయన, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి.
వారిని బలపరచండి ప్రభా. ఎవరి బిడ్డలు ఉన్నారు, వివాహ వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారి వివాహ వయసులో సాయం చేయండి, ఈ కార్యం జరిగించండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ప్రభా, వారి ఉద్యోగాల విషయంలో సాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఎటువంటి బలహీనతతో ఇక్కడికి వచ్చినా సరే వారి యేసుక్రీస్తు నామములో బలం పొందుకొని వెళ్ళుతున్నారు. ఈ కార్యం జరిగించండి ఆయన. అలాగే ప్రభా, మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఈ విధంగా స్తుతించే భాగ్యం దయచేయండి. ఈ రోజు నాయన ఇక్కడ మాకు పలహారం ఏర్పాటు చేసినటువంటి నాయన ఇదిగో డానియల్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి నాయన నేలపూడి డానియల్ తన జీవితంలో చేసిన మేలు కొరకు స్వీట్స్ తీసుకొచ్చారు ప్రభా, దీవించండి. అలాగే నాయన భక్తు ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ కూడా స్వీట్స్ తీసుకొచ్చారు, ఆశీర్వదించండి. తెలుసుగా మాకు ఆరోగ్యం వారికి దీవెన దయచేయమని ప్రభా నీ చేతులకు సమర్పించుకుంటూ మీరు అక్కడ ఆలస్యమైతే వచ్చే వారంలో మళ్ళా నేను కలుసుకునే భాగ్యం దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. మన ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కూటంలో పాల్పొంపులు పొందిన మనందరికీ సదా దేవుడి తోడు నడిపించి ఈ వారమంతా కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరూ దీవిస్తాడు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.